సి ఇది రియాలిటీ షో, నేను ఎలానే ఉంటాను, నేను రియల్గా ఉన్నా. సో ఆడియన్స్ నన్ను గెలిపించాలి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. రియాలిటీ షోస్లో రియల్గా ఉంటే ఆడియన్స్ గెలిపించరు. మనలో ఉన్న లోటుపాట్లను మనం సరి చేసుకుంటా, మనం మారి మనలో ఉన్న తప్పులు మనం కరెక్ట్ చేసుకుంటా ఉంటే అప్పుడు ఆడియన్స్ గెలిపిస్తారు. రియల్గా ఉండటం ఎంత ఇంపార్టెంటో, రియల్గా ఉంటా మనలోని బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే హోస్ట్ కానీ, జడ్జెస్ కానీ, తోటి కంటెస్టెంట్స్ కానీ, లేదంటే మనం రియలైజ్ అయినవి కానీ ఉంటాయో అవి మార్చుకొని ఆ చేంజ్ ఓవర్ని చూపించగలగాలి. లేదు నేను ఇలాగే ఉంటా, ఇంతే ఉంటా, నువ్వేం చెప్పుకున్నా నాకు అనవసరం, అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ నేను రియల్, ఆడియన్స్ నన్ను అర్థం చేసుకోవాలి, ఆడియన్స్ మారాలి, నేను మారను అనుకుంటే మాత్రం గెలవలేను. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాండి. ఇప్పుడు లాస్ట్ సీజన్లోనే కళ్యాణ్ ఉన్నాడు బిగ్ బాస్ సీజన్లో. కళ్యాణ్ ఒక పెద్ద ఇష్యూ అయింది టోటల్ ఎంటైర్ సీజన్లో. ఏంటంటే అమ్మాయిల మీద ఈ చేతులు టచింగ్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పి. ఇప్పుడు ఒక ఫీడ్బ్యాక్ తనకి ఈ విషయం మీద వచ్చినప్పుడు తను ఏం చేశాడు, దాన్ని కరెక్ట్ చేసుకున్నాడు. అమ్మాయిలకి దూరంగా ఉన్నాడు, ముట్టుకోకుండా మాట్లాడాడు. దాని మాత్రం ఇప్పుడు వాళ్ళు ముందు చెప్పిన దాని ప్రకారం అది తప్ప అంటే కాదు. తను డిపెండ్ చేసుకోవచ్చు. నేను ఎలాగ ఉంటా రియల్, నాలో తప్పుడు ఉద్దేశం లేదు, నేను సిస్టర్గా అనుకునేసాను, లేదు ఫ్రెండ్గా అనుకునేసాను, నాలో తప్పుడు ఉద్దేశం లేనప్పుడు నేను ఎందుకు మార్చుకోవాలి, నేను మార్చుకోను, నేను ఇంతే అంటే అవుతుందా? అవ్వదు, మార్చుకోవాలి. అలాగే ఇంతకుముందు కూడా ఆల్రెడీ నటించాలా అంటే నీతి గారు కూడా అన్నారు, నటించాలా అంటే నటించవసరం లేదు. నటించాలా అంటే దీన్ని మీరు ఎలా కన్సిడర్ చేస్తారో తెలియదు. ఇప్పుడు మనకు ఒక కంటెస్టెంట్ ఇష్టం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టాస్క్ ఆడుతూ పడిపోయారు. జనరల్గా హ్యూమన్ నేచర్ ఏంటి, మనకి ఇష్టంలో పడిపోతే మనం నవ్వు వస్తుంది. ఇప్పుడు నవ్వు ఆపుకుంటాం, అప్పుడు మనం నటించినట్ట కాదు కదా. నటించడం అంటే మన నటించడమే అంటే కనుక నటించాలి. అలాంటి కేసులో అదొక డెకోరం మెయింటైన్ చేయడం. ఇప్పుడు నాకు బూతులు బాగా వచ్చబ్బా, వెళ్ళాము బూతులు నేను కంట్రోల్ చేసుకుంటా అంటే నటించినట్టు కాదు. ఓవర్ ద టైం ఏంటంటే ఎట్లాగో అది బ్యాడ్ హ్యాబిటే కాబట్టి ఓవర్ ద టైం అలా కంట్రోల్ చేసుకుంటే అది మనకి బయటకు వచ్చాక కూడా అది కంట్రోల్లో ఉంటుంది. దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ రావు, అంతే కదా. అదొక తప్పు ఈ థింగే. సో మనం కంట్రోల్ చేసుకున్నాం, ప్రాబ్లం లేకుండా బయటకు వచ్చినప్పటికీ ఆ రియాలిటీ షోలో మనకి ఏదైనా యూజ్ అయ్యిందంటే ఇంక నేను బూతులు మాట్లాడటం మానేశాను. సో అది నాలో కంట్రోల్ వచ్చింది, నాలో పేషెన్స్ తీసుకొచ్చింది, నాలో యాంగర్ కంట్రోల్ చేసింది. ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉంటే ఆ చేంజెస్ మన పర్సనాలిటీస్లో మనలో చూపించుకుంటూ ఉంటే సమ్వేర్ ఆడియన్స్కి అది అర్థమవుతుంది. ఓకే, ఈయన చాలా మారిపోయాడు, ఇందులో ఉన్న ఇవన్నీ మారినాయి, సో ఈయన మనం ఎంకరేజ్ చేయాలి అన్న విధంగా కనెక్ట్ అవుతుంది. అంతేగాని నేను ఎట్లాగే ఉంటాను, నన్ను మీరే గెలిపించుకోవాలి, మీరు మారాలి కానీ నేను మారనంటే ఎట్లా కనెక్ట్ అవుతారు? సరే, ఇది నా ఒపీనియన్, అందరి ఒపీనియన్ ఇది అయ్యి ఉండాలని లేదు కదా. సో ఇది నా ఒపీనియన్, నేను చెప్పాను. సో స్టార్ట్ అయిందనమాట ఎపిసోడ్. సో ఆశ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏంటి అంటే మహేష్ అండ్ శాండ్రా కోసం మాట్లాడుకుంటారు. ఏంటి రాజారాణి ఎవరు లేరు అది ఇది అనుకుంటే నువ్వు వెళ్ళి అడుగు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉంటే మరి నన్ను డైరెక్ట్గా గెట్అవుట్ అంటే అని చెప్పి మాట్లాడుతున్నారు. మరేమో అది నిన్ను జాను కోసం నిన్ను జోక్గా అన్నారా సీరియస్గా అన్నారా ఏంటి ఏమైంది అంటే జాను వెళ్ళి డోర్ నాక్ చేసి మే కమిన్ అని అడిగితే కమిన్ అని చెప్పని అక్కడే ఉండు అని చెప్పి అన్నారంట ఎవరు, శాండ్రా గారు. సో వీళ్ళు ఏమైనా ఎక్కువ చేస్తారా అంటే నాకు వీళ్ళందరూ మాటలను బట్టి కొద్దిగా ఎక్కువ చేస్తారని అనిపిస్తుంది. మేబీ ఇంకో ఇలా కూడా అనుకోవచ్చు. ఏంటి అంటే వాళ్ళు ఉన్నది ప్యారడైజ్ రూమ్, ఎవరు పడతారు రాకూడదు అని చెప్పి అంటే అక్కడ తినటం కోసం వాటి కోసం ఇష్యూ అయింది తప్పితే దానికోసం కాదు. మరీ అంత ఇదిగా మరీ నిజమైన రాజారాణి వాళ్ళకి ఇంకా ఒక ఇద్దరిని బొట్టుల్లో బయట నుంచో మళ్ళీ అంత అవసరం లేదు కదా. ఎండ్ ఆఫ్ ద డే అది ఒక క్యారెక్టర్లో ఉన్న క్యారెక్టర్ ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపించాలి. ఒక రూమ్కి వస్తే రూమ్ లోపలికి రమ్మంటావు, తప్పేం కాదు. అందులో రూమ్లోకి వచ్చి ఏది పుట్టుకోకుండా వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడటం కరెక్టే. వీళ్ళు రాజారాణి వారు, సో ప్రజలను కూడా అంతే విధంగా గౌరవించాలి. అంత ఎక్కువ చేయాల్సిన నెసిటీ లేదేమో నాకు అనిపించింది. మరి ఓవర్ చేస్తున్నట్టుగా అనిపించింది వీళ్ళ మాటల ప్రకారం. అవన్నీ మనం చూపించుంటే ఇంకా బాగుండేది. చూపించలే వీళ్ళు. తెలివితేటలు ఎక్కువ వీళ్ళకి. ఎవరైతే కొంతమంది కంటెస్టెంట్స్కి వీళ్ళు కొంచెం పాజిటివ్ ఉన్నారు, ఇప్పుడు ఎందుకు నెగిటివ్ ఉంటారు వాళ్ళు చూపిరు. అవి చూపించాలి కదా. చూపిస్తే వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడతాం, తప్పలేదు కదా అందులో. సోనియా వాసంతి గారు కూడా అయ్యే మాట్లాడుకుంటారు. సోనియా గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాసంతి గారికి ఏంటి ఇంకో ఎట్లా జాయిన్ ఎట్లా అనిందంట అని చెప్పి. ఆశ మొత్తానికి వెళ్ళినట్టుంది. సో వాళ్ళు ఏదో పూజలు చేస్తారు, ఓం భీం బుష్ ఆకర్ష అని చెప్పి అంటే వాళ్ళు తీసుకోవడం వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచుకునేలాగా ఏదో చేసుకోవటం ఏదో చేస్తున్నారు. నాకు ఇట్లా అన్నారు, నాకు ఇట్లా అన్నారని చెప్పి చేసి చూపిస్తుంది, నవ్వు వస్తుంది. కట్ చేస్తే మహేష్ అండ్ శాండ్రా చూపించారు వాళ్ళు అలాగే ఏదో చేస్తూ ఉంటే. నెక్స్ట్ భాను వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. భాను నేను మనం ఏదైతే రివ్యూలో చెప్పుకున్నాం పాయింట్ సేమ్ పాయింట్. సోనియా సిద్ధు ఏది ఇచ్చారు మనకు అర్థం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు మీరు అని చెప్పి ఇచ్చారు, యాక్ట్ చేస్తున్నారు అన్న విధంగా కావాలి. సో భాను కూడా డౌట్ వచ్చింది, అడిగాడు సిద్ధు సోనియాని, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అని పెట్టారు కదా, అలా యాక్ట్ చేస్తున్నారా లేక నిజంగా ఉంటున్నారా అని అడిగితే సోనియామో యాక్ట్ చేస్తున్నారు అదే చెప్తున్నా అని చెప్పి అదే డిస్కస్ చేసుకున్నట్టున్నారు. అందుకోసం భాను అడిగినట్టున్నాడు. సిద్ధు స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్తారు కానీ బట్ వాట్ యూ యాక్చువల్లీ ఈజ్
డిస్రెస్పెక్ట్ జరుగుతుంది, మీకు డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడు. సో నేనేమనుకున్నా అంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ అని ట్యాగ్ పెట్టుకొని ఈజ్ డిస్రెస్పెక్టింగ్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ షో, వాళ్ళిద్దరి మధ్యలో కూడా హస్బెండ్ అండ్ వైఫ్ కూడా డిస్రెస్పెక్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి. సో స్ట్రైట్ ఫార్వర్డ్ అనే పేరుతో, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేను ఇంతే అన్న పేరుతో మిగతా వాళ్ళు మీరు డిస్రెస్పెక్ట్ఫుల్ చేస్తున్నారు అన్నది ఈవిడ పాయింట్, ఈవిడ లాజిక్. అలా చెప్దాం అనుకున్నారు. ఎగ్జాంపుల్ ఏదైనా పెట్టాలనుకుంటే, మాస్టర్ ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆవిడ నోరు మూసేస్తారు. పాయింట్ రాంగ్ ఉంటేనేమో ఏమి చేయలేకపోతున్నారు. మామూలుగా మాట్లాడదాం నోరు మూసేస్తున్నారు, పాయింట్ రాంగ్ ఉంటేనే వదిలేస్తున్నారు. ఈయన అంతే, ఈయన మారడు, ఈయనంతే, సారీ మేడం ఇలా అంటారు, నిత్య గారు ఇలా అంటారు, ఈయనంతే, ఈయన మారడు, ఈయనంతే, ఇవాళ నాకు పడుతుంది. దిస్ ఈజ్ డిస్రెస్పెక్టింగ్ యువర్ హస్బెండ్. ఏదైనా ఒక గట్టేంట్రా గుట్టు, ఏదైనా గుట్టు గట్టని రాసుకుంటా, ఏదైనా గట్టేంట్రా బాబు అనుకుంటే ఒక నిమిషం, ఏదైనా ఒక గుట్టు, ఇట్ షుడ్ బి విత్ యూ. గుట్టు అంటే సీక్రెట్, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉన్న గుట్టు అనమాట. ఇట్ షుడ్ బి విత్ యూ కదా. సో పబ్లిక్లో ఎందుకు పెట్టుకోవటం ఇవన్నీ, వైఫ్ అండ్ హస్బెండ్ అంత డిస్రెస్పెక్ట్ చేసుకుంటున్నట్టు, అంటే వైఫ్ హస్బెండ్ అంత డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు అయ్యి అని చెప్పి, సో దానికోసం మాట్లాడుకుంటున్నారు అనమాట. ఆయన అలా డిస్రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేస్తున్నారు అది అని చెప్పి. కానీ ఇక్కడ ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఏ పాయింట్లు మొన్న నోటికి వేసే దాంట్లో వీళ్ళు వాసంతి గారికి పెట్టి ఇక్కడ ఏం చేశారు, పాయింట్ అవుట్ చేసింది, ఆ ఎగ్జాంపుల్ చెప్పింది, నటరాజ్ మాస్టర్ అని నీతు ఎట్లా కనుకుంటారు కానీ ఆపుకుంటారు, ఇద్దరు ఒకే పేరు మీద ఉంటారు, వెళ్ళిపోదాం అంటారు, అది అని చెప్పి పెట్టారు. ఇక్కడ చెప్తున్న పాయింట్ అని కాంట్రడిక్టింగ్ అనిపించింది నాకు. జాను, ఆడియన్స్ చూస్తున్నారు అంటే ప్రతిసారి నువ్వు అన్న మాటకి మేము ఫీల్ అవుతున్నాం కదా, తర్వాత ఆడియన్స్ చూస్తున్నారు కదా అని చెప్పి. అదే నా పాయింట్ కూడా. ఆడియన్స్ అందరి మీద వస్తారు. స్పెషల్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఒక టైం నుంచి, మేబీ సీజన్ 7 నుంచి ఎప్పుడైతే శివాజీ గారు ఆడియన్స్ వాచింగ్, ఆడియన్స్ చూస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుందంటే మనం ఆడియన్స్ చూస్తున్నాం అని అంటా ఉంటే సమ్ టైమ్స్ వస్తుంది ఆడియన్స్ చూస్తున్నారు అని చెప్పి. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో నేను మీరు వెళ్ళినా కూడా మనకి నోట్లోంచి వస్తుంది, ఎవరైనా మనకి అన్యాయం చేస్తుంటే చూడాల్సిన వాళ్ళు చూస్తున్నారు, ఆడియన్స్ చూస్తున్నారు. ఇంకా డైలాగ్ ముందు వస్తారు ఆడియన్స్ చూస్తున్నారు, డైలాగ్ తర్వాత ఆడియన్స్ చూస్తున్నారు. ఇది కామన్ అయిపోయింది ఆడియన్స్కి. అక్కడ ఆ టైంలో వాళ్ళు ఎఫెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎవరైనా అటు ఇటు దిక్కులు చూస్తుంటే ఆడియన్స్ చూస్తున్నారని నేను చూస్తున్నా అని చెప్పి ఆడియన్స్ అటెన్షన్ వస్తుంది. ఓకే ఈయన అన్నాడా, సో ఎక్స్ కంటెస్టెంట్ అన్నాడా, అయితే వీళ్ళు మంచోళ్ళే అని ఆడియన్స్ అనుకోరు, అవి తెలుస్తుంది. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ వాళ్ళు మాట్లాడుకున్నారన్నమాట. గేమ్స్లో రూల్స్ని బట్టి మనం ఆడేదాన్ని బట్టి ప్రతిదీ ఎవ్రీథింగ్ తెలుస్తుంది, ఏం జరగబోతుందని చెప్పి మొత్తం చెప్తా. ఐఆమ్ ఆల్సో క్రియేటివ్ డైరెక్టర్. మాస్టర్ గారు ఏమంటారంటే, ఇప్పుడు పెట్టే గేమ్స్ని బట్టి, వీళ్ళు పెట్టే రూల్స్ని బట్టి మనకు తెలిసిపోతుంది వీళ్ళు ఎవరిని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో, ఎవరిని ఆపేయాలనుకుంటున్నారో. ఐఆమ్ ఆల్సో, నేను కూడా ఇలాంటి చేసిన క్రియేటివ్ డైరెక్టర్నే అని చెప్పి చెప్తారన్నమాట. చేయని గేమ్ ఎట్లాగైనా గెలిచి తీరుతా, ఏమన్నా చేయని, A to Z 2 రోజులు డిసైడ్ అవ్వాలి, ఎలా ఉంటుందో చూపిస్తాయి అని చెప్పి. సో ఇది ఓకే ఇవన్నీ. సో ఇలా ఉండాలి, కొంచెం ఫైర్ ఉండాలి, గేమ్ గెలాలనుకోవాలి. బట్ ఈయన నచ్చింది ఏంటంటే, నాకు తెలుసు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఇదంతా అని. అంటే నటరాజ్ మాస్టర్ గారు ఏం చెప్తారంటే ఇండైరెక్ట్గా, సో ఇట్లా ప్లాన్ చేస్తారు, నేను క్రియేటివ్ డైరెక్టర్ చేశానంటే నేను ఇలాంటి ప్లాన్లు వేస్తా, ఒకళ్ళని గెలిపించడానికో లేదంటే ఒకళ్ళని తొక్కేయడానికో చేస్తారు అని చెప్తున్నట్టుంది. ఇలాంటి మాటలు ఇలాంటి వాటి వల్ల రేపు నటరాజ్ మాస్టర్ గారు ఏదైనా షోకి బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తే దాని మీద కూడా నమ్మకం ఉండదు ఎవరికి, ఓకే ఇట్లాగే చేస్తారేమో అని చెప్పి. నటరాజ్ మాస్టర్ గారు, అభి గారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నటరాజ్ మాస్టర్ గారు, ఇది నా బాధ అనేది చెప్పుకున్నారు అనమాట. మీరు ఎవరు అర్థం చేసుకోకపోయినా నా వాయిస్ ఎక్కడ వినిపించాలో అక్కడ వినిపిస్తా, ఎలా ఆడియన్స్ వరకు తీసుకెళ్లాలో నాకు తెలుసు. నెక్స్ట్ ఇక్కడ సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, దొరికినోళ్ళను తురుముదాం, దొరకనోళ్ళను తరుగుదాం అని చెప్పి బాలకృష్ణ గారు రేంజ్లో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారన్నమాట. ఆయన అభి గారేమో నేను ఎందుకు ఏంటన్నట్టు ఆవిడ అడిపోయారు అలాగా. సో మనిషి అన్నోడు తప్పు చేయకుండా ఉన్నాడు, నేను ఒప్పుకుంటా, మొత్తం కరెక్ట్ అని కాదు. సో నేను కూడా కొంచెం తప్పులు ఉంటాయి, కానీ మీరు అలా చిన్నపిల్లోడు తల్లి అవన్నీ చెప్పడం అంటే ఎగ్జాంపుల్గా చెప్పారండి అని ఇప్పుడు చెప్తుంటే ఇక్కడ ఎవరు నేర్పించడానికి రాలేదు, కరెక్టే మీరు అన్నది కరెక్టే అంటే నీతు గారు పక్కన చూపిస్తారు, అమ్మా ఎక్కడ ఏమనేస్తున్నారు ఏంటని చెప్పి ఆగా అని చెప్పి మాట్లాడుతుంది. నటరాజ్ మాస్టర్ గారు జనాలను పిచ్చోళ్ళని చేయడానికే వచ్చారు, నేను పిచ్చోళ్ళని చేయడానికి రాలా. 4 సార్లు ఆడాను కదా, 4వ సారి అయినా ఓకే ఈయన బాధ ఇది, ఈయన సిచ్యువేషన్ ఇది, ఈయనకు మనం ఓటు వేయాలి, గెలిపించాలి, నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని అనిపించడానికి ఫైట్ చేశా అని చెప్తున్నారు. సో 4 సార్లు వచ్చాను రియాలిటీ షోస్కి, నాకు తెలిసి 2 బిగ్ బాస్లు, ఒకటి బీబీ జోడి మీతోనే డ్యాన్స్ ఏదో అది కూడా రియాలిటీ షో కింద వేసుకారు. సో ఇది 4వసారి వచ్చాను. ఏదైనా ఈయన ఇంతే, ఈయన బాధ ఇది, ఈయన సిచ్యువేషన్ ఇది అని చెప్పి మాస్టర్ గారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే
హైలైట్ అయినాయో ఎదర్ ఇన్ బిగ్ బాస్ ఆర్ ఎక్కడైనా సరే అవి చేంజ్ చేసుకోరు. మనం రివర్స్లో ఆడియన్స్ మనం మారాలి. ఓకే మాస్టర్ ఇది, మాస్టర్ ఇంతే, మాస్టర్ ఇది, మాస్టర్ ఇంతే అని మేము ఎప్పుడూ అర్థం చేసుకున్నాం కాబట్టి కొన్ని చోట్ల ఈవెన్ హరీష్ గారు లాంటి వాళ్ళతో ఫైట్ అయినప్పుడు కానీ ఇంకో చోట అయినప్పుడు కానీ మాస్టర్ గారికి ఎడ్జ్ ఇచ్చారు ఆడియన్స్. నేను కూడా యాజ్ ఆడియన్స్గా నేను కూడా ఎడ్జ్ ఇచ్చేవాళ్ళు, లేదు మాస్టర్ గారు ఇంతే అని. బట్ అది ఇంకా బియాండ్ లిమిట్ దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకెంత ఎడ్జ్ ఇవ్వాలి? మేబీ ఇంకో 5th దాంట్లో ఇంక దేంట్లోనే వస్తే ఓకే ఈ లిమిట్ ఇది అని చెప్పి ఇంక అక్కడి నుంచి ఇంకా ఏమైనా అంతకుమించి చేస్తే చెప్పాలి. నాకు అర్థం కాదు ఏంటంటే 4 రియాలిటీ షోస్ చేసినప్పుడు ఆడియన్స్కి ఏది నచ్చిద్ది ఏది నచ్చదు మనం రియల్గా ఉండటమే ఇంపార్టెంట్ కాదు, మనలో ఉన్న లోటుపాట్లను కూడా సరి చేసుకొని ఆ చేంజ్ ఓవర్ అన్నది కనిపించాలి అని చెప్పి నేను ఇంతే అన్న దూరంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఎక్కడా గెలవరు. నన్ను అడిగితే ఇది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రతి చోట మనం యాజ్ ఏ హ్యూమన్గా మన రియల్ లైఫ్లో కానీ ఇలాంటి షోస్ అనే కాదు, మన రియల్ లైఫ్లో కానీ మన సిచ్యువేషన్లో కానీ మనం జాబ్ చేసే ప్లేస్లో కానీ ఎక్కడైనా సరే మనం కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి, కొద్దిగా మారాలి, కొద్దిగా మార్పు అనేది ఉండాలి. మనం ఇంతే అన్నట్టుంటే ఉండదు. మన లైఫ్ కూడా ఎప్పుడు నేను ఇప్పుడు మా నాన్న వాళ్ళని ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నాం అలాగే అన్ని హ్యాబిట్స్ కానీ ఏది కానీ మన బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ అలాగే ఉండదు. 20లో ఉన్న కోపం 30లో ఉంటుందా? 30లో ఉండే పేషెన్స్ 40కి పెరగదా? ఏస్తో బట్టి అవుతుంది కదా. సో అవన్నీ చూసుకోవాలి తప్పితే ఇంతే అన్న వాళ్ళు ఎవ్వరు గెలవాలంటే వేరే రూట్స్ ఉన్నాయి, అవి ఎట్లాగా ఫాలో అవుతారు కాబట్టి వీళ్ళందరూ ఇంకా తగిలిస్తే మనం ఏం చేయలేం. కానీ బట్ అది ఆయనకి అర్థం అవ్వకపోవటం 4 రియాలిటీ షోస్ చేసినా మాస్టర్ గారు అని కాదు, మాస్టర్ గారి పక్కనే ఎవరైతే మాస్టర్ గారిని గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళు కూడా రాంగ్ వేస్తున్నట్టే. నాకు ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు బాధ వేస్తుంది మాస్టర్ గారి విషయంలో. ఏదైతే 4 రియాలిటీ షోస్కి వచ్చారో మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మంచి అయినే బోలా మనిషి అంటారు కదా అలాగా, కానీ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అన్నది నాకు అర్థం కాని విషయం. అంతే యాక్ట్ చేయకూడదు అన్న ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది కరెక్టే, కానీ మనలో ఉన్న లోట్లే ఈ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకు సరి చేసుకోరు అన్నది పాయింట్. మరి ఒక షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మరి అది చెప్తే వీళ్ళు కావాలని చెప్తున్నారు అనుకుంటారు ఏమో తెలియదు, కానీ మనకంటే ఒక ట్రస్ట్ చేసే పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు కదా మనకి మామూలు ఇట్లా చేసో ఇది చేయకుండా ఉండాల్సింది ఎక్కడ నీ తప్పు అని చెప్పి. అది మరి అక్కడ మిస్ అవుతుందో నాకు అర్థం కాల. సో సైడ్ పాయింట్స్ అనేది ఫైట్ చేస్తాయి అని చెప్పారనమాట. అభి గారు ఇంకేం మాట్లాడాల, ఆల్ ది బెస్ట్ అంటే మనకు చూపించినందుకు ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఒక గెటప్ వేసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు సేవకులు కదా, సో నటరాజ్ మాస్టర్ గారు గెటప్ బాగుంది అని చెప్పారు. దాని తర్వాత కళ్యాణ్ నీతు నటరాజ్ మాస్టర్ గారితో అనమాట, నేను ఒకటి చెప్పనా అన్నాడు. నీతురే ఏం చెప్పద్దు ఇప్పుడు ఏం చెప్పద్దు ఆఫ్టర్ ఛాలెంజ్ మాట్లాడుకుందాం అంటే కళ్యాణ్ కాదు ప్రక్రియలో డిబేట్ చేయాలి కాబట్టి చేయాలి అంతే అని చెప్తున్నాడు. ఆ ప్రక్రియలో డిబేట్ చేయాలి అందుకనే చేసాం అదండి, ఇట్స్ ఓకే చేశారు డన్, బాధ అవుతుందో వదిలేసేయండి అది అని చెప్పి ఆవిడ వదిలేసారు దీన్ని పెద్ద. నెక్స్ట్ అభి గారు నమీద్ గారు సేవకులు కాబట్టి కొంచెం కామెడీ చేశారనమాట. అప్పలరాజు ఏంట్రా అంత బాగా కూర్చొని అంటున్నా అని చెప్పి పైన కూర్చొని ఇద్దరు తింటే గెటప్ వేశారు అంతే. కొద్దిగా సరదాగా ఫన్, ఇంత పెద్ద కాంటెంట్లు ఇప్పుడు ఆ ఫన్ చూపించే అంత సినిమా ఉండదు. నెక్స్ట్ నీతు గారు అండ్ నటరాజ్ మాస్టర్ గారు. నా బాధ ఏంటంటే నీతు గారు అనమాట, నటరాజ్ మాస్టర్ ఏమొద్దు గేమ్ గెలుస్తాం మనం గెలవాలి నేను కూడా అని అన్నారు. ఇక్కడ దాకా బాగుంది. ఇక్కడ చూడండి వీళ్ళు కూడా కలర్ మార్చారు, ఓసరవెల్లి కలర్. ఎవరు? సిద్ధ్ అండ్ సోనియా. ఇయ్యే మార్చుకొని ఇప్పుడు ఇందాక చెప్తుందానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇది. సిద్ధ్ అండ్ సోనియా అని అన్నారు. ఏమంటారు అంటే వీళ్ళకి ఆ యాక్టివిటీలో ఓటేశారు కదా డిస్రెస్పెక్ట్ఫుల్ అని చెప్పి, స్ట్రైట్ ఫార్వర్డ్గా యాక్ట్ చేస్తారు కానీ డిస్రెస్పెక్ట్ఫుల్ అని. ఇప్పుడు చూడండి వీళ్ళకి ఓటేసినందుకు వీళ్ళు వాళ్ళని ఓసరవెల్లి రంగులు మార్చారన్నారు. మరి వీళ్ళు కూడా అంజలి గారు వాళ్ళకి ఆ ముందు జరిగిన వీక్లీ దాంట్లో పెట్టారు కదా, వీళ్ళు చెప్తే పాయింట్ పక్కన వాళ్ళు చెప్తే పాయింట్ కాదు, వాళ్ళు ఓసరవెల్లి అంటే ఎంతవరకు కరెక్ట్? ఎందుకు అలాంటి డిఫరెన్సెస్ అర్థం కావట్లేదని నాకు అర్థం కావట్లా. అరే సిద్ధ్ అండ్ సోనియా మనల్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు, అలాగే నటరాజ్ మాస్టర్ గారు కూడా మమ్మల్ని చూసుకున్నట్టు ఉంటుందని చెప్పి డైలాగ్ కొట్టారు, లేదంటే వీళ్ళు వాళ్ళకి డైలాగ్ కొట్టారు వాళ్ళకి వీళ్ళు డైలాగ్ కొట్టారు కానీ కొట్టుకున్నారు. సో గ్రీన్ బ్యాగ్స్ ఇవన్నీ ఇచ్చుకున్నారు ఒకరికొకళ్ళు. జర్నీ మొత్తం బాగుంది గొడవలు లేకుండా. సిద్ధు కూడా ఎప్పుడు ఒబీడియంట్గానే మంచిగానే ఉంటాడు చెప్తే మాస్టర్ గారికి ఎప్పుడు ఎదురు చెప్పలేదు, మాస్టర్ గారిని పక్క తీసుకెళ్ళి మంచిగా మాట్లాడటం కానీ ఇచ్చేయలేదు. అలాంటిది ఒకటి ఇచ్చినందుకు ఎందుకు ఇచ్చాడు? ఓకే మనోడే కదా ఇచ్చాడు, ఏదో ఉంది అని చెప్పి తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం, ఇంకా దగ్గరికి పిలిచి మాట్లాడదాం, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉంటే చేంజ్ చేసుకుందాం అని అనుకోవాలి. ట్రస్ట్ చేయలేదు అసలు, జీరో ట్రస్ట్. సో వాళ్ళు ఇచ్చారు మనకు ఆపోజిట్గా ఉంచున్నారంటే వాళ్ళు ఓసర వీళ్ళులే, ఇంకా పదాలు వదిలేయటమే వర్డ్స్. అదే కనుక సిద్ధు సోనియా ఏదంటే బాధపడతారు ఏంటి మనం ఇంత అమ్మాయిని చూపించామని చెప్పి బయటకు వచ్చి చూసుకున్న తర్వాతనే బాధపడతారు. అప్పుడు తర్వాత బయట ఉండదు కనెక్షన్, లోపల ఉండదు కనెక్షన్, ఏడా ఉండదు కనెక్షన్.
నీతు సేఫ్ ఆడాలి కాబట్టి బకరా మనం ఉన్నాం కదా సో అని చెప్పి మరి సేఫ్ ఆడాలని చెప్పి మీరు ఆ రోజు అంజలి గారికి వేస్తారా? అలా చేస్తారు, సేఫ్ అనే వేస్తారు. సేమ్ అంతే థాట్ ప్రాసెస్. ఇప్పుడు నీకు ఎలాగైతే అనిపిస్తుందో అలా చేస్తే అనిపిస్తుంది. బకరా ఉన్నాం అంత రచ్చ చేసావు, అది తప్పు, అనవసరంగా సారీ ఎందుకు చెప్పో. ఇప్పుడు నీతి గారు ఏమన్నారు? నీతి గారు ఈజ్ నాట్ అట్ ఆల్ హెల్పింగ్ నటరాజ్ మాస్టర్ ఇన్ దీస్ కేసెస్. నాకైతే చాలా ఫస్ట్లో నీతి గారిని చూసి ఇప్పుడు నీతి గారిని చూసి అనవసరంగా 2.0 అయ్యారు అనిపిస్తుంది. ఇవన్నీ అర్థమయ్యేలాగా లేదులే అమ్మ వాళ్ళకి పాయింట్ ఉంది చెప్పారు, ఏమో మనం కన్సిడర్ చేయలేమో చూద్దాంలే వదిలేసి అవన్నీ కాకుండా నువ్వు అనవసరంగా సారీ చెప్పు, నీల్ డౌన్ చేసు, ఇప్పుడు తప్పులకి సారీ చెప్పి వేయించుకోవడం అంటే కరెక్ట్ కాదు కదా. అందరికీ కెమెరాస్కి జడ్జెస్కి మోకాల మీద నుంచొని మరి సారీ చెప్పు. ఎవ్వరు సారీ చెప్పమని చెప్పలేదు. జడ్జెస్ చెప్పారు సారీ చెప్పండి అని, మీకు మీరు రియలైజే చెప్పారు. ఎదుటోళ్ళు మనం సారీ చెప్పంగా ఎదుటోళ్ళు ఇంక అన్నీ మర్చిపోవాలి, అమ్మ ఫ్రెష్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటారా? అనుకోరు కదా. ఎవరు మనసులో ఉంటే వాళ్ళ మనసులో ఉంటే సారీ చెప్పంగానే పోతాయా? అంత సింపుల్ కాదు కదా. ఒక తప్పు అయిన తర్వాత దాని పర్యావసానాలు చాలా గట్టిగా ఉంటాయి. సారీ చెప్తే పోయేటట్టయితే అందరూ ఏ చేస్తాం ఇంకెందుకు? మళ్ళీ పాయింట్ చేస్తే ఇంక సారీ చెప్పడం ఎందుకు అంటాను. సో అనవసరంగా వంగి ఎన్ని ఎందుకంటే సిద్ధొచ్చారు అక్కడ. కాదు మాస్టర్, సారీ అని కాదు, మా మీద పాయింట్ వస్తే మీరు చెప్తారు కదా. సేమ్ అంతే ఇక్కడ కూడా మాకు ఒకటి అనిపించింది చెప్పాం మాస్టర్, దానికే మీరు అని చెప్పి సిద్ధు మాట్లాడలేదు మొహాల పెట్టుకున్నా అని చెప్పి ఫీల్ అవుతాడు, గౌరవిస్తాడు, అన్ని చేస్తాడు కాబట్టి. లేదనుకో సైలెంట్ పక్కన ఉండేవాళ్ళు. నీతి గారు అంటారు ఫీల్ ఏం అవ్వలేదు, మీరు పెట్టాక అందరూ పెట్టారని. ఫీల్ ఏం అవ్వకపోవడం ఏంటి, ఇన్ని మాట్లాడుకున్న తర్వాత మీరు అందరూ పెట్టారని చెప్పి డిస్రెస్పెక్ట్ అంతకుముందు ఏది లేదు, మీరు పెట్టిన తర్వాత అందరూ పెట్టారు. సో దానికి వీళ్ళకి కోపం. ఏదైనా మంచిగా అయిందిలే అంటే నటరాజ మాస్టర్ అన్నే ఎందుకు మంచిదైందో తర్వాత చెప్తా అంటే మాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే నాకు అర్థమైంది చెప్తా, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థమైంది. ఇది ఎందుకు మంచి అని తర్వాత చెప్తా అంటే మీరు పెట్టడం వల్ల ఇంకో నలుగురు పెట్టారు, మేము టార్గెట్ అయ్యాం, ఆడియన్స్లో మాకు సింపతి వస్తుంది. సో బయటికి వెళ్ళాక నేను చెప్తాను మీరు అందరూ అలాగే మా పెట్టడం మాకు మంచి జరిగిద్ది, సింపతి వస్తుంది, టార్గెట్. ఇంకా ఎండ్ ఆఫ్ ద డే ఇంకో ఇట్లా మనం మాట్లాడుకొని ఏదో రోజు నాకు అనిపించాలి ఏంట్రా పద్దాక మాస్టర్ గారి కోసం అని చెప్పి పాపం అని నాకు అనిపించాలి, మీకు అనిపించాలి. అదే ప్లాన్ యాక్చువల్గా. ఆ సింపతి రావాలి, అది వస్తేనే గెలుస్తాం అన్న థాట్లో ఉన్నారు అంతే. సోనియా గారు కూడా జాయిన్ అయ్యారు. నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే ఆయన మాట్లాడాలో అప్పుడు నువ్వు ఆపేస్తున్నావు, డైరెక్ట్ చేసి ఆయన ఇచ్చేస్తున్నాను అంత అవుతుంది. కానీ ఎప్పుడైతే తప్పు మాట్లాడుతున్నారో అప్పుడు నువ్వు ఆపట్లేదు అనే విధంగా చెప్పారన్నమాట నటరాజ్ మాస్టర్ గారు. యాక్ట్ చేయాలి నువ్వు, నీతి గారిని యాక్ట్ చేయాలి నువ్వు చేయటం లేదు యాక్టింగ్. చాలా స్మూత్గా డ్రైవ్ చేస్తున్నావు, అందరితో మంచిగా మాట్లాడుకుంటా యాక్ట్ చేసి వాళ్ళు ఏదైనా లోలో ఉండి నువ్వు వెళ్ళి మాట్లాడాలి, అది ఒక్కటి చేయలేకపోయాం అని చెప్తున్నారు. ఇవి చేశారు మీరు, వాళ్ళు లోలో ఉంటే వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇది ఎప్పుడైతే పక్కన వాళ్ళని ఇది అప్రిషియేట్ చేశారు ఈ పాయింట్ పెట్టి, అప్పటి నుంచి మీరు అది యాక్టింగ్ చేశారు అన్న విధంగా వాళ్ళ మీద భానుజాని మీద కోపంతో పెడుతున్న పాయింట్ పద్దాక. ఇలా ఒకళ్ళ మీద హేట్రెడ్ క్యారీ చేస్తే మనం నెగిటివ్గా కనిపిస్తాం. మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, మన యాటిట్యూడ్ కానీ, మనం మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ నెగిటివ్గా కనిపిస్తాయి. ఇదన్నీ బిగ్ బాస్లో నేర్చుకోవాల్సిన ఫస్ట్ థింగ్. ఇది జరిగింది అలాగా, ఒకళ్ళ మీద ఉన్న హేట్రెడ్తో అంత నెగిటివ్గా కనిపించడం స్టార్ట్ అయింది. సోనియా ఇప్పుడు చేయండి, యాక్టింగే కదా చేయండి నటరాజ్ మాస్టర్ గారు, అదొక్కటే చేయాల్సింది, చేయలేదు అంటే సోనియా గారు నిజంగానే యాక్ట్ చేయండి ఏమైంది అంటే నీతి గారేమో నేను మాటలు వదిలేశాను మాట్లాడాను అంటున్నారు. కానీ ఏదైతే యాక్టివిటీ జరిగిందో అక్కడి నుంచి బయటకు రాలా. ఆమె ఎదురుగా ఉన్న ఆమె ఎక్స్ప్రెషన్స్ అని ఎందుకు ట్రిగ్గర్ అయ్యాను అన్నది మీకు ఎవరికి అర్థం కావట్లేదు. నాకు జనరల్గా కోపం వస్తుందో రాదు, ఎందుకు అంత మాట్లాడాను అంటే ఎదుటి పర్సన్ ఏం మాట్లాడుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు, ఆమె ఎంత తరిచిందో మీరు వినలేదు, సో నా వాయిస్ వినపడదు, అందుకే దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. దగ్గరికి వెళ్ళి మాట్లాడండి ఇప్పుడు నా కెమెరాకి ఉన్నంత ఇంత 2 అడుగుల దూరం నుంచి మాట్లాడడం అనిపిస్తుంది. మరీ ఫేస్ ఆఫ్ చేయాల్సిన నెసిటీ లేదు కదా. అలాగే వాళ్ళందరూ అక్కడ విన్నారు అంటే మీరు అనవసరంగా ఏదో ఊహించుకోవటం, వాళ్ళ మీద ఇంతకు ముందున్న హేట్రెడ్ మీరు క్యారీ చేయడం వల్ల మీకు ఇంకా పెద్దగా అనిపించుండొచ్చు. రిమైనింగ్ పీపుల్ కనిపించలేదు అన్న విషయం, ఎందుకు కనిపించలేదు అన్న విషయాన్ని మీరు అడిగి తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అందరికీ కనిపించినవే కదా. లేదు క్లోజ్కి వెళ్ళకి పెట్టారంటే క్లోజ్కి వెళ్ళాల్సిన నెసిటీ ఏముంది? సోనియా కళ్యాణ్కి వసుకి మౌత్ క్లాస్ చేసి ఇచ్చిన ఆ యాక్టివిటీలో కూడా అన్నావు. సో దేనికన్నావు ఈయన మారడు అది అని చెప్పి నువ్వు అన్నావు, అంటే ఈయన మారడు మాస్టర్ మారడు అని అన్నావు. అనగా నటరాజ్ మాస్టర్ గారు ఏమంటారంటే ఇంకా మీరు రూమ్లో జరిగింది దేని గురించి మాట్లాడటం లేదు, మా అందరి ముందు అలా అనడం కరెక్ట్ కాదు కదా అని నేను ఫీల్ అయ్యా. అంటే మాస్టర్ గారు నేను మారడు అంట. నటరాజ్ మాస్టర్ ఏంటంటే నేను మళ్ళీ చెప్పా, ఈ ఒక్క విషయం నువ్వు పాయింట్ ఇచ్చేసావు, అందరికీ పాయింట్ ఇచ్చావు, నీదే తప్పు. అంటే మాస్టర్ గారు తిట్టడం కానీ ఏది కానీ నువ్వే ఫస్ట్ స్టార్ట్ చేసావు. సో
నీతి గారేమో నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసావు అన్ని నువ్వే నీతి గారు అన్నే నువ్వే ఫస్ట్ స్టార్ట్ చేసావు నీ తర్వాతే వచ్చాను నేను అన్నది చెప్తారు. మళ్ళీ ఇద్దరికి కొంచెం అంటే నువ్వు స్టార్ట్ చేశాను నువ్వు స్టార్ట్ నటరాజ్ మాస్టర్ ఏమో నేను చేస్తా నా ఒరిజినల్ ఫీల్ అది నా ఒరిజినాలిటీ అది అన్నట్టు అనమాట. నీతి గారేమో శాండ్రా ఆ రోజు మహేష్ తప్పు చేస్తే ఏం చెప్పింది, వెళ్ళి సారీ చెప్పమని చెప్పింది కదా, నేను అలాగే చెప్పాను, నేను చెప్పుకున్నా, లోపల చెప్పుకోలేదు, నేను బయట చెప్పుకున్నా. అంటే నటరాజ్ మాస్టర్ నువ్వు చేసిన మిస్టేక్ ఒకటే, ఆ మిస్టేక్ ఏంటి అంటే ఇది అనవసరంగా వచ్చాము అన్న పాయింట్ ఏదైతే ఉందో నువ్వు అది జడ్జెస్కి ఇచ్చో వీళ్ళకి ఇచ్చో అందరికి ఇచ్చేసి ఇంక వదిలేసే అయిపోయింది ఇచ్చేసావు అన్నట్టు. నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ మాట్లాడుకున్న మాటలు గట్టిగా మాట్లాడుకుంటున్నారు. రూమ్ డోర్స్ తెచ్చుకుంటున్నాయి. జాను భాను గారు వాళ్ళు ఏంటి వాళ్ళేమో అక్కడ రూమ్లో ఉన్నారు. సో వాళ్ళకి వినిపిస్తున్నాయి నటరాజ్ మాస్టర్ గారు మాట్లాడి లోపలికి వినిపిస్తున్నట్టున్నాయి. బానేమో జానుకు ప్రాబ్లం ఉంది ఇద్దరితోనే, ఎవరితో అంజలి గారితో నెక్స్ట్ నీతు గారితో ఉంది. వాళ్ళే ఫస్ట్ నుంచి వీళ్ళ మీద జాను మీద ఎక్కి చెప్పారు. సో వాళ్ళతో మాట్లాడలేకే లోపల ఉంది, మిగతా వాళ్ళందరితో తను మాట్లాడుతూనే ఉంది అని చెప్తా ఉన్నారు. నేనేమనుకున్నా తెలుసా, వచ్చే బిగ్ బాస్లో జాను గారు అంజలి గారు నీతు గారు ముగ్గురు ఉండొచ్చేమో, ఎలాగో వీళ్ళకి పడలేదు కాబట్టి ఉంటే, లేదంటే అట్లీస్ట్ అంజలి గారు వర్సెస్ జాను గారు, లేదంటే జాను గారు వర్సెస్ నీతు గారు, ఈ రెండు కాంబినేషన్లో ఏదో కాంబినేషన్ మొత్తం ముగ్గురు ఏదో కాంబినేషన్ ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. చూడాలి. మీదతో మాట్లాడలేదు, మీరే స్పెక్ట్ చేశారు, మీరు చూపించిన హేట్రెడ్ వల్ల లోపలికి వెళ్ళిపోయింది. కానీ సో అదే ఈ 4 వారాల్లో అదే ఆ హేట్రెడ్ని తెంచుకొని బయటకు వచ్చింది. అది అని చెప్దాం అనుకున్నాను. నటరాజ్ మాస్టర్ రియల్ ఎలా ఉండాలో పక్కన నుంచి నటరాజ్ మాస్టర్ మాట్లాడి వింటారనమాట. రియల్గా ఎలా ఉండాలో అలానే ఉండాలని నా కోరిక, ఆ కోరికలో గెలాలి ఒక్కసారన్నా. ఇదే నేను స్టార్టింగ్ చెప్పింది. రియల్గా ఉన్నంత మాత్రాన గెలవరు, మనలో ఉన్న తప్పు. ఎందుకంటే ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు, ఆ పర్ఫెక్షన్ కోసం మనం పోరాడాలి. ఆ షోలో ఉన్నంతకాలం మనం ఎంత మనలో ఉన్న లోటుపాట్లు ఎన్ని ఐడెంటిఫై అయితే అన్నింటిలో ఎంతో కొంత మార్పు కనిపిస్తే, బేసికల్గా ఎవ్రీడే ఆ మార్పు అన్నది కనిపిస్తే ప్రతి వాళ్ళు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, వాళ్ళు గెలుస్తారు. లేదంటే అట్లీస్ట్ టాప్ 5లో ఉండటమో, ఆడియన్స్కి మనసులు గెలవటం ఏదో ఒకటి చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ పక్కన నుంచి మాట్లాడారు జాన్ గెలవాలి అంటే ఎవరు వాళ్ళని గెలవకుండా చేస్తున్నారు. బాగా ఆగాగు విందాం మొత్తం విందాం అని చెప్పి నటరాజ్ మాస్టర్ గారు సింపుల్గా ఇదే, బయట ఉంటే ఎలా బిహేవ్ చేస్తావు, కళ్యాణ్ అలా బిహేవ్ చేస్తాడు, సిద్ధు ఎలా బిహేవ్ చేస్తాడు, మీరు అలా చేయరు కదా, నేను అలాగే చేస్తా అన్నట్టు చెప్తున్నారు అనమాట. చేయకూడదు ఇలాగా, అదే కదా మ్యాటర్. కళ్యాణ్ మాస్టర్ సిద్ధుకి కూడా అదే ఎగ్జాంపుల్ తెలుసు నాకు. సో వాసన్ దగ్గర చెప్తా, సిద్ధు కామ్ పర్సన్ కాదు, చాలా అగ్రెసివ్ పర్సన్. కానీ ఇక్కడికి వచ్చాక కంట్రోలింగ్ నేచర్ చేసుకున్నాడని సోనియా వెంటనే తీసుకుంది. సోనియా తెలిసి ఇది రాంగ్ వెళ్ళిపోతుంది, నో ఇది రాంగ్ స్టేట్మెంట్ అని. కళ్యాణ్ లేదు నేను పాజిటివ్ చెప్తాను, ఇందులో పాజిటివ్ ఉంది, రియల్గా లేడే చెప్తున్నారు. సోనియా బట్ వెరీ రాంగ్ స్టేట్మెంట్. అగ్రెషన్ 3 years ముందు ఉండేది, ఇట్స్ బీన్ 3 years తను మారాడు. సో ఇచ్చేసుకుంటున్నాడంటే సిద్ధేమో ఇంతకుముందు నేను ఎన్ని గుద్దటాలు ఇవన్నీ చేసేవాడు, కానీ ఇప్పుడు అలా లేను. ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటుంది ఓన్లీ బూత్లే, అది కంట్రోల్ బయట అయితే అవ్వదు, ఇక్కడ చేసుకుంటున్నా అని చేసుకోవాలి. ఎందుకంటే నేషనల్ టీవీ అనుకోండి, అది రాంగ్ అనుకోండి, ఇప్పుడు రాంగ్ అని కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది కంట్రోల్ చేసుకుని బయటికి వెళ్ళటం వల్ల ఆ హ్యాబిట్ అనేది కొద్దిగా తగ్గిద్ది. అప్పుడు మనకు ఉపయోగపడినట్టు ఈ షో, లేదంటే ఉపయోగపడినట్టే, బయటికి వెళ్ళక మళ్ళీ మారిపోతే ఉపయోగపడినట్టే. ఇప్పుడు ఇది యాక్ట్ చేయడం కిందకు వస్తుందా, డెకోరం మెయింటైన్ చేయడం కిందకు వస్తుందా, ఎలా వస్తుంది? బూతులు సిద్ధుకు వస్తున్నాయి, కంట్రోల్ చేసుకుంటున్నాడు. చేసుకోవాల్సిందే. నేను రియల్, నేను ఇంతే అని చెప్పి నాకు వచ్చిన అమ్మ నా బూతులు తిట్టేస్తాను అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? జడ్జెస్ వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అనగానే లేదు నేను రియల్, నేను ఇంతే అంటే అవుతుందా? అవ్వదు కదా. దట్స్ ద డిఫరెన్స్. ఇది చిన్న డిఫరెన్స్. ఇది బ్యాడ్ థింగ్స్ అంటే చేసుకోవాలి, అక్కడ ఇంకేం చేస్తాం. నెక్స్ట్ భాను గారు రైట్ సైడ్ వీళ్ళు చూపిస్తున్నారు. నేను అనుకోవడం ఆయన ఇంతే చిన్ను, ఆయనకు అర్థం కాదు, ఆయన ప్రపంచంలో ఆయన కరెక్ట్, నాకు అదే అనిపించింది. చాలామందికి అదే. ఇంకా ఆయన అంతే, మాస్టర్ గారు అంతే, మాస్టర్ గారి ప్రపంచంలో ఆయన కరెక్ట్ అనే ఉంటారు. ఎవరు చెప్పినా ఏంటి అంటే వీడు నాకు చెప్పేది ఏంటనో, లేదంటే వీళ్ళు చెప్తే నేను నమ్మేది ఏంటనో, వీళ్ళు నాకు చెప్పేటంత టోళ్ళనో అలా అనుకుంటా, వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం చెప్తారు అనుకోవటం, అలా అనుకుంటూ ఉంటారేమో మేబీ. అందుకని ఇంకంతే. భాను గారు ఆయన ఏమంటాడంటే నేను ఇంతే, సో ఇట్లానే ఉంటా అంటాడు. జాను గారు నువ్వు ఎట్లానే ఉంటే మేము ఇట్లానే వేస్తాం, సో నీ లెక్క నువ్వు ఉంటే మారినా మారకపోయినా మాకు ఫరక పడదు, సరేనా? సో నువ్వు మాట్లాడినావు, మేము విన్నాం ఇన్ని రోజులు, ఇప్పటి నుంచి వినాం, నువ్వు అంటే మేము తిరిగి అంటాం అన్న విధంగా వీళ్ళు డిస్కషన్. నెక్స్ట్ శాండ్రా గారు వచ్చారు, సిద్ధు సోని వెళ్ళిపోయి శాండ్రా గారు వచ్చారు. శాండ్రా గారు వచ్చి అక్క మీరు ఇందాకన్న మాటకు మాత్రం నాకు బాధ వచ్చేసింది అక్క, పోయొద్దు అన్నారు, బట్ ప్రక్రియ ఇది, పోయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ తక్కువని నువ్వు కూడా ఆడదానివే అన్నారు. సో అదే కదా శాండ్రా గారు అసలు ఏం మాట్లాడలేదు దానికోసం, ఆడు అన్నారు ఇప్పుడు వదిలేశారు అని చెప్పి అనుకున్నాను. నీతి గారు అంటే బాత్రూంలో కూడా అని చెప్పి బాత్రూమ్ ఇష్యూకి వస్తే ఇది చెప్తా ఉంటే నటరాజ్ మాస్టర్ గారేమో బాత్రూమ్ విషయంలో నేను 3 days నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి, నేను చెప్పాను కదా వెళ్ళి 3 daysకి 1 week వస్తుంది. సో 1 weekలో వాళ్ళు 2 వారాల అవుట్పుట్ బయట తీస్తున్నారు. విషయంలో 3 days నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి, నేను అగ్రీ చేయను. సో బట్ నీకు ఆ పవర్ ఉంది కాబట్టి యూజ్ ఇట్, నువ్వు చేసుకో
అన్నట్టు. ఓ పక్కన నీకు పవర్ ఉంది యూజ్ ఇట్ అంటారు, ఇంకో పక్కన మేము ప్రేమ గురించి చెప్పుకున్నాం అంటారు. నీతి గారేమో బట్టలు లేవు అంటే బట్టలు తీయాలి, సూట్ కేసులు అనేది తీయాలి. సో అందుకే ఇప్పుడు నైట్ డ్రెస్ కూడా వేసుకున్నట్టు శాంటా గారు. ఏదైతే ఏంటి కానీ ఏదైనా సరే అంటే నువ్వు కూడా ఆడదానివే అన్న మాట అయితే తప్పు కదక్క, అలా అనకూడదు కదా అన్నట్టు మాట్లాడితే నీతి గారేమో బాత్రూమ్ గురించి వద్దన్నావు, రూమ్లో ఉంటే లోపలే ఉండాలి అని చెప్పి ఎంతమంది అనౌన్స్మెంట్ వస్తే లోపలే ఉండాలి అంటే అక్కడ నేను హట్ అయ్యాను అది అని చెప్పి చెప్తున్నారు. అంటే శాంటా గారు దేనికి హట్టక్క, ప్రేమ గురు లోపల ఉండమంటే మనం అందరూ చెప్పింది చేయాలి కదా, క్లోజ్ రూమ్ వాడకూడదంటే చేయాలి కదా అని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ని పాయింట్లే కదా, రైట్ పాయింట్సే కదా. మరి ఇప్పుడు వీటిని వీకెండ్లో జడ్జెస్ చెప్తే డిఫెండ్ చేసుకోగలరా? చేసుకోలేరు. కానీ ఇప్పుడు జడ్జెస్ కూడా ఇసిగిపోయారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏం చెప్తాం ప్రతిదీ మామూలుగా ఈ పాయింట్స్ అని హైలైట్ చేయాలి, ఇంక చేయరు. ఇంకా పెద్ద పెద్ద వదిలేసినప్పుడు ఇంకెందుకులే అని చెప్పి ఎందుకు తలకాయ నొప్పి అనుకుంటారు. నటరాజ్ మాస్టర్ ప్రేమ గురితో మాట్లాడి చేస్తున్నాము, డైరెక్ట్గా చేయట్లేదు, సో మేము అన్నీ ఆయన చెప్పుకుంటున్నాం అన్నారు. ఇంక అన్నీ ఆయన చెప్పుకొని ఆయన ఒప్పుకున్నాడు చెప్పుకున్నప్పుడు ఇంక వీళ్ళు ఎందుకు అదే అన్నప్పుడు శాండ్రా మహేశ్వరి వదిలేయాలి. ఇంకా ప్రేమ గురి జడ్జెస్ వచ్చి అడిగారు ఇంకో వాళ్ళు చెప్పుకున్నారంటే ఎందుకని వదిలేసాం అన్నారు. అంటే లేదు ఆయన చెప్పుకుంటే ఏంటి, మీరు మీ పని మీరు చేయాలి కదంటే. ఏమంటే ఆయన మీరు చెప్తానే ఏం లేదు, మీరే పక్క తిరిగిపోయారు జడ్జెస్, లయ గారే మాట్లాడినన్నారు, అనిల్ గారు మీరే వాళ్ళని వదిలేసి జానుబాని తిట్టారు, మేమంతా అండి మా మాట అంటారా అని చెప్పి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పేసి జడ్జెస్కి. జడ్జెస్ అట్లా ఉంటారు అంతే అవసరం లేదు. జడ్జెస్ సైలెంట్గా ఉన్నప్పుడు మనకెందుకు అనవసరంగా లేనిపోని పెట్టుకోవటం. నెక్స్ట్ జాను వాసంతి వాళ్ళు మాట్లాడుకున్నాం. జాను గారేమో మాస్టర్ నేను పోసుకుంటా అన్న ప్రక్రియ ఇక్కడ ఏదైతే ఉందో జాను గారు కానీ లేదంటే భాను గారి మధ్యలో దూరి మాస్టర్ గారు పోసుకుంటా అంటే మీరు ఎందుకు పోయించుకున్నారు, మీరు పోయించుకోకూడదు, మీరు ఆర్గ్యుమెంట్ చేయాలి కదా, అది మీకు దెబ్బ కదా, ఆయన చేయను ఆయన సేఫ్లే, వాసంతి గారు ఏమో సేఫ్లే అది అన్నారంటే ఆయన సేఫ్ అయితే మీకేంటి, ఇది అసలు అవసరం లేనిది. ఇది సేమ్ నటరాజ మాస్టర్ గారు ఎలా అయితే కొన్ని చేస్తారు జాను భాను కూడా అలా చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు వాసంతి దగ్గర నటరాజ మాస్టర్ గారి కోసం ఎక్కించి మాట్లాడాల్సిన నెసిటీ ఏముంది, అన్నెసరీ కదా, అవసరం లేనిది. అది వెళ్ళి వాళ్ళు అలాంటి మీరు అలా అంటారు ఎన్ని, దానివల్ల ఇప్పుడు అయిపోయిన టాస్క్ అయినా ఉపయోగం ఉందా? లేదు. ఎక్కిస్తున్నారు కావాలని గొడవలు పెట్టడానికో లేదంటే వాళ్ళు అనుకున్న పాయింట్స్ రైట్ అని చెప్పి మిగతా వాళ్ళ దాంట్లో పెట్టడానికో. ఇది అన్నెసరీ డిస్కషను. బాను కూడా మధ్యలో దూరయ్యే చెప్తారనమాట. సేఫ్ గేమ్లో మీరెందుకు బలవుతున్నారు అని అంటున్నా అని చెప్పి జాను గారు చెప్తుంటారు. నాకైతే ఎక్కిస్తున్నట్టు అనిపించింది, ఎక్కకుండా ఉండటం బెటర్ కదా, వీళ్ళు గేమ్ వీళ్ళు ఆడుకోవచ్చు కదా. నెక్స్ట్ శాండ్రా మహేష్కి ఫస్ట్ అని పెట్టారు. సో అదేదో గోల్డ్ హ్యాండ్ క్యాస్టింగ్, ఏదైతే ఇంతకుముందు మామూలు వైట్ ఉన్నాయి ఇప్పుడు అది గోల్డ్గా మారినాయి. శాండ్రా గారు రాగా ఇంక ఎగురుతున్నారు, సీముకి వచ్చిందన్నమాట. ఏంట్రా ఎగురుతున్నారు అని చూస్తే అక్కడ గోల్డ్ క్యాస్ట్, అందుకోసం ఎగిరారే, లేదంటే ఎందుకు సీముకి వస్తే ఎగిరారా, ఓకే ఇంకా ఫైనలిస్ట్ అయిపోయిన సీముకి చూసి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారో ఒక నిమిషం నాకు అర్థం కాల. సీముకి గారు వచ్చారనమాట, అక్కడ 1 2 3 4 5 అని చెప్పి అలా పెట్టారు ఫైనలిస్టులు. నాకు అర్థం కాదు 1 2 3 4 5 అని చెప్పి కిందకి ఎలా పెట్టారు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా సెకండ్ ఫైనలిస్ట్ అయినా థర్డ్ ఫైనలిస్ట్ అయినా ఈక్వలే కదా, ఎండ్ ఆఫ్ ద డే 5 ఫైనలిస్టులు అంతేగాని పొజిషన్స్ కాదు కదా. సో కానీ ఎట్లా పెట్టుకుంటే వెళ్ళారు, అదేదో ఒక డిక్రీజింగ్ ఆర్డర్ అన్నట్టు. 4 గోల్డెన్ హ్యాస్టింగ్గా మార్చుకునే అవకాశం. సో మీరు రెడీగా ఉన్నారా? ఒక గుడ్ న్యూస్తో వచ్చాను. ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఛాలెంజెస్ తర్వాత మీకు బాండ్ క్రెడిట్స్ ఇస్తాను, ఈసారి మాత్రం ముందే ఇస్తున్నాను. 7 కప్పులకి 25 బాండ్ క్రెడిట్స్ తీసుకో అందరికి ఇచ్చారనమాట. ఇప్పుడు వీళ్ళందరూ మాకు అర్థమైంది, నెక్స్ట్ ఏంటి చెప్పండి. ఏం లేదు, గుడ్ న్యూస్ 25 మీ దగ్గరే ఉంటాయి, బట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే అవి మీరు డిఫెండ్ చేసుకోవాలి. సో టాస్క్ ఆడి ఎవరికి గెలుస్తారో వాళ్ళ దగ్గర 25 ఉంటే ఓడిపోయిన దగ్గర 25 పోతాయి అంతే. ఈ వారం రేస్ టు ఫినాలే. సో 3 విషయాల్లో టెస్ట్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఎండ్యూరెన్స్, సెకండ్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీ, థర్డ్ ఏంటంటే స్ట్రెంత్. ఈ 3 ఛాలెంజెస్లో ఉండబోయే 6 కపుల్స్కి. సో మినిమంగా అందరూ ఛాలెంజ్ ఆడతారు, అదే చెప్తే ఒకటే ఆడతారని లేదు, అదే 2 3 ఆడచ్చని లేదు, అందరూ ఒకటి ఆడతారు. అందరూ ఒకటే మినిమంగా కాదు, అందరూ ఒకటి ఆడాలి. 3 ఛాలెంజెస్ ఉంటే ప్రతి ఛాలెంజ్ ఇద్దరు ఆడాలి, ఫేస్ ఆఫ్ ఉంటుంది. సో 6 కపుల్స్ ఆడాలి. ఇక్కడ ఉన్న టీవీ ఏదైతే ఉందో ప్లాస్మా, దాని మీద ఫ్లాష్ అవుతుంది ఏ ఛాలెంజ్ ఏంటి అని చెప్పి, 3 ఏదైనా ఉండొచ్చు, దానికి సంబంధించిన ఛాలెంజ్ వస్తుంది. ఇక్కడ ఏమో బజర్ పెట్టారు. సో అది చూడంగానే ఒక పెద్ద సౌండ్ వస్తుంది, వచ్చినప్పుడు వచ్చి బజర్ కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ బజర్ కొడతారో వాళ్ళ అపోనెంట్ సెలెక్ట్ చేసుకొని ఆ ఛాలెంజ్ కడచ్చు. ఇది చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ అంటే ఎవరి స్ట్రెంత్ ఏంటో ఆ స్ట్రెంత్ ప్రకారం వాళ్ళు ఆడుకోవచ్చు. అలాగే ఎవరైనా ముందు కొడితే వాళ్ళ స్ట్రెంత్ ప్రకారం వాళ్ళు కొట్టుకుంటే వీక్నెస్ ఎవరు ఉంటుందో దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు ఇన్ని రోజులు చూసారు కాబట్టి గేమ్. సో అలాగా. కానీ నిజంగా అది వర్కౌట్ అవుతుందా అంటే 50-50 అది 50 కూడా కాదు, 90-10. ఎందుకంటే చెప్పలేము, మనకి ఎండ్యూరెన్స్ ఉందని మనం అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎండ్యూరెన్స్ కన్నా స్ట్రెంత్ ఎక్కువ ఉండి మన ఎండ్యూరెన్స్లో మన బాడీ పార్ట్ పనిచేయని ప్రాబ్లం ఉన్న చోటకి ఎండ్యూరెన్స్ టెస్ట్ పెడితే, మెంటల్ అబిలిటీలో మనం వీక్ అనుకుంటే అదే మనకు బలం అవ్వచ్చు. ఇలాంటివి ఏం చెప్పలేం. ఇలాంటిది వస్తే నువ్వు హౌస్లో ఉంటే ఏం చేస్తాం మా అంటే, నేను సోఫాలో కాలు మీద కాలేసుకుని సైలెంట్గా కూర్చుంటా, ఎవరైనా సెలెక్ట్ చేసుకొని అన్నట్టు. లేదు నేను ఒక విషయంలో పర్టికులర్ విషయంలో ఎలాగొచ్చినా నేను కాన్ఫిడెంట్గా, ఇప్పుడు స్ట్రెంత్ అనేది వస్తే నేను ఎట్లా వచ్చినా 100 కేజీలు ఎత్తమన్నా ఎత్తగలను అన్న కాన్ఫిడెన్స్లో ఉంటే దాన్ని కొట్టడానికి 100% ప్రయత్నిస్తాను.
అది అంతే. లేదంటే దేవుడు దయ అని చెప్పి వదిలేసి చేయడానికి లేదు. సో ఏంటో బజర్ ఎవరు కొడతారు, మానిటర్స్ కింద మహేష్ అండ్ శాండ్రాలు పెట్టారన్నమాట. సో వాళ్ళు చెప్పాలి ఫస్ట్ బజర్ ఎవరు కొట్టారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ గెలిస్తే బాన్ సేవ్ అయితే ఓడిపోతలేదు. 2 times మాత్రమే బజర్ మోగిద్ది. సో దట్ 2 సార్లకి 2 ఆప్షన్లు ఉంటాయి. థర్డ్ టైం ఎందుకు మోగదంటే మిగిలిపోయిన ఇద్దరికి థర్డ్ ఏ ఆప్షన్ మిగిలిపోతే ఆ ఆప్షన్కి వాళ్ళకి టాస్క్ పెట్టేస్తారు డైరెక్ట్గా. సో ఫస్ట్ టాస్క్ ఏంటో ఇప్పుడే చూపిస్తా అని చెప్పారు. ఎండ్యూరెన్స్ ఆవిడ చూపించి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కాసేపట్లో బజర్ మోగిద్ది చూసుకోండి అన్నారు. అందరూ దాని చుట్టూ నుంచున్నారు వెయిట్ ఫర్ అలారం అంటే. అలాగే మహేష్ యాజ్ పవర్స్ అనమాట, రైట్స్ పవర్స్ అన్నీ ఆయనకు ఉన్నాయి. ఆయన ఎవరు బజర్ కొట్టారని చెప్పాలి. ఇంకోటి ఉంది, ఇక్కడ ఎవరు కనుక బజర్ కొట్టేటప్పుడు వీళ్ళు ఎవరు లేకపోతే మహేష్ కొట్టచ్చు. మహేష్ కొట్టి కావాలంటే మహేష్ సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఇద్దరు ఆ ఛాలెంజ్ ఆడాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ వాసంతి గారు అందరూ మాట వీఆర్ ఓకే కదా అంటే కళ్యాణ్ ఎండ్యూరెన్స్లో కూడా స్ట్రెంత్ ఉంటుంది. వీఆర్ ఓకే, ఎవరైనా మనల్ని కొట్టి మనం సెలెక్ట్ చేసుకుని వీళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఎండ్యూరెన్స్ ఎవరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళినాయి. సో అందుకని సైలెంట్గా పక్కన కూర్చున్నారు. అంతే కాన్ఫిడెన్స్, అంతే, ఏం లేదు. సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళగా ఓకే అని చెప్పి అనుకుంటారు కాబట్టి చేసుకోరు. జానీ గారు ఎండ్యూరెన్స్లోనే పవర్ ఉంటుంది కదా, వేరే వాళ్ళు కొడితే నేను సెలెక్ట్ చేసుకోరు. జానీ గారు ఏం చెప్తున్నారు, సో మిమ్మల్ని మెంటల్ స్టెబిలిటీ నాకు అర్థమైంది చెప్తాను. సరిగ్గా వాయిస్ చాలా లోగా ఉంది. ఈ మెంటల్ ఎబిలిటీలు ఇవన్నీ వస్తే మిమ్మల్ని ఎవడు సెలెక్ట్ చేసుకోడు. సో మీరు వెళ్ళి ఈ ఎండ్యూరెన్స్లో వాటిలోనే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఎండ్యూరెన్స్ అట్లా సెలెక్ట్ చేసుకోరు. సో మీరు వెళ్ళి కొట్టి మీరు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఈజీగా గెలండి అన్నట్టు చెప్పారు. వీళ్ళేం చూసుకుందాం ఎట్లాగైనా ఆడాలి కదా అన్నట్టు వీళ్ళు ఉన్నారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నోకరాజులు అందరూ చుట్టూ నుంచున్నారు, జోకులు వేస్తున్నారు. మాస్టర్ ఏంటి ఎవరైనా కనిపిస్తున్నారు ఏంటంటే మాస్టర్ గారు ఒక పొజిషన్లో ఇట్లా ఉన్నారు. మాస్టర్ గారు ఈ పొజిషన్లో మాస్టర్ గారు ఎదురుగా బజర్ ఉంటే నాకు బిగ్ బాస్ గుర్తొస్తూ ఉంటుంది. నా బిగ్ బాస్లో ఆయన బజర్ టాస్క్ ఒకటి బజర్ కొడతానే ఉన్నాడు. 3 సార్లు 4 సార్లు కొట్టారు ఆయన బజర్ వరుసగా. అప్పటి వరకు గేమ్స్లో రూల్స్ ఏంటి నాకు బాగా గుర్తుంది. గేమ్స్లో రూల్స్ ఏంటంటే ఇలాంటి మంచి విషయాలు గుర్తుంటే ఆయన అనవసరంగా ఆయన వల్ల చేసుకుంటారు. గేమ్లో రూల్ ఏం లేదు, ఒక మనిషి ఒకసారి కొట్టాలి 2 సార్లు కొట్టాలని లేదు. మాస్టర్ గారు ఎప్పుడైతే 3 సార్లు కొట్టారో బిగ్ బాస్ రూల్ చేంజ్ చేశాడు. ఒక మనిషి మోర్ దెన్ 3 times కొట్టకూడదు అని చెప్పి. ఎందుకంటే వేరే వాళ్ళకి అసలు ఛాన్స్ ఇట్లా ఆయన నాకు దెబ్బ తగిలిద్దా నాకు తగలదా వేరే వాళ్ళకి ఎవరికైనా తగిలిద్దా అన్నది నాకు అనవసరం. ఆయన ఉన్న పొజిషన్ నేను వెళ్ళిపోతా, తల పగిలిపోయింది, ఐ డోంట్ కేర్ అట్లా ఉన్నాడు. మిగతా వాళ్ళందరికీ అక్కడ భయంతోనే సగం మంది పరిగెత్తడానికి భయపడ్డారు. సో వెళ్ళి కొట్టిశారు ఆయన ప్రతిసారి. నా బాగా గుర్తుంది, కరెక్టే గుర్తుంది. మీకు కూడా గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి విషయం మీద. అసలు లైక్ చేయమని అడిగానా, సబ్స్క్రైబ్ చేయమని అడిగానా, కామెంట్ చేయమని అడిగానా అడగను. ఎందుకంటే నాకు లైక్ చేయండి. నేను మర్చిపోతూ ఉంటాను సమ్టైమ్స్, ఏదో చూసుకుంటూ వచ్చేది క్యారీ చేసుకుంటే. లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. కొత్తగా చూసేలా ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో 12 days. బాగా వచ్చి ఏదైనా ఆడాలనే కదా కూర్చోడం అంటే అంతే కాదని చెప్పి అనుకుంటూ ఉంటారు. మాస్టర్ గారు అలా చూస్తుంటారేమో. శాండ్రా గారు జాను గారిని ఆవిడ షూ కొద్దిగా టచ్ అయ్యి అవ్వనట్టు అనిపించింది. ఆవిడ చెప్పులు ఏవైతే ఉన్నాయో చూసుకో అని అన్నారు. జాను గారితో ఉన్న ప్రాబ్లం ఇది. చూసుకో అనగానే జాను గారు అక్కడ తాకిందా అంటే తాకబోయింది అంటే తాకలేదు అనుకుంటా. పక్కన భాను చెప్తున్నాడు క్లియర్గా. ఎందుకు దానికి ఆర్గ్యుమెంట్ అనవసరం. ఎందుకు ఆవిడ చెప్పింది మన కోసమే, మన మంచి కోసమే. శాండ్రా కూడా చెప్తున్నారు నీ మంచి కోసం చెప్తున్నాను, నాకేం లేదు, డిస్క్వాలిఫై అయ్యేది నువ్వే, నాకు పోయేదేం లేదు అని. సింపుల్. ఎందుకు తాకిందా తాకలేదు తాకకుండా ఆవిడ ఎందుకు చెప్పిద్ది, తాకపోతేనే హెచ్చరించింది. ఎందుకు అనవసరమైన ఆర్గ్యుమెంట్స్. బజర్ మోగింది, ఆశయాన్ని కొట్టింది, క్లియర్ కట్టి కనిపించింది. కొద్దిగా స్లోగా చూసినా కూడా ఆశయాన్ని కనిపించింది. మహేష్ కూడా ఆశయ చాలా క్లియర్గా అని చెప్పేశారు. భాను ఏమో ఒకసారి చూడమనండి అంటే లేదు ఆశయాన్ని నీ సైడ్కి ఉంది అని చెప్పారు. నెక్స్ట్ ఆశయ నూకరాజు మాట్లాడుకుంటున్నారు. సో శ్రీముఖి వచ్చిన తర్వాత వీళ్ళు డిసిషన్ చెప్పాలి. నాకు కళ్యాణ్ అన్న ఓకే, ఎందుకంటే ఆయనకి షోల్డర్ ప్రాబ్లం ఉంది, బకెట్ కూడా మొయ్యలేకపోయాడు కాబట్టి కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుందాం. చేసుకోరు ఎంత బకెట్ మొయ్యలేకపోయినా సరే, ఎండ్యూరెన్స్ పరంగా అంత లేదని చెప్తే. అలాగే అమీర్ అండ్ అభిమానిక వాళ్ళు కూడా ఓకే, సెన్సిటివ్ ఎక్కువసేపు ఉండలేరు అని చెప్పారు. థర్డ్ది భానుజాను. నువ్వు ఉండింటే ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఓపెన్ చెప్పాను, నేను అమీర్ అండ్ అభిమానిక వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే అమీర్ వాళ్ళకి స్ట్రెంత్ కొంచెం తక్కువ. సో ఎండ్యూరెన్స్ లాంటిది చేయలేరు. మేబీ ఆ టాస్క్ చూసాక అలా నాకు అనిపించుండొచ్చు కానీ చెప్పలేండి ఆ టైంలో ఏమొస్తుంది అంటే. ఎందుకులే సిద్ధేమో నీ పేరు చెప్తే ఆయనకి అనుకుంటున్నావు కళ్యాణ్ అయితే నా పేరు చెప్పడాడు అని చెప్పి అనుకున్నారు. నూక గారేమో నా మైండ్లో అమీర్ అభిమానిక వాళ్ళు ఉన్నారు, నీ మైండ్లో కూడా ఉన్నారు కదా, సో ఫస్ట్ నువ్వు కూల్గా ఉండు, నేను చెప్తాను చెప్పాను అంటే సిద్ధేమో మా ఇద్దరిలో అంటే సిద్ధ్ అండ్ సోనియా కానీ అమీర్ అండ్ అభిమానిక కానీ వీళ్ళు చూస్ చేసుకుంటారు అనగానే కళ్యాణ్ చెప్పలేం, జానుబాను కూడా ఉన్నారు కదా అంటారు సిద్ధు. నాకెందుకో వీళ్ళు జానుబానియే, ఎందుకంటే భానుకి లెగ్ పెయిన్ ఉంది కాబట్టి అలా ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారు. మేబీ నూకరాజు కూడా అదే ఆలోచించి లెగ్ పెయిన్ హోల్డ్ చేయలేరు, జాను కొద్దిగా స్ట్రెంత్ తక్కువ, భానుకి లెగ్ పెయిన్ ఉంది కాబట్టి అని అనుకొని ఉండొచ్చు. నూకరాజు ఏమో సో నాకు సిద్ధ్ అండ్ సోనియా, అమీర్ అండ్ అభిమానిక, భాను జాను ముగ్గురు ఉన్నారని చెప్పాడు. బయటేమో జాను వాళ్ళేమో
నీకు నమ్మకం ఉందా మనం కొట్టేస్తామని భానుని అడుగుతున్నారు. భాను ఉంది, ఎందుకంటే ఇక్కడ వరకు మనం ఏ లెక్కతో రాలేదు, వచ్చింది మనమే, మన సొంత హార్డ్ వర్క్తో వచ్చాం, అందరు పర్ఫార్మెన్స్లు డింగ్ 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 అని అంటే మన పర్ఫార్మెన్స్ డింగ్ అని వెళ్ళిందన్నారు. మళ్ళీ ఆయన కొద్దిగా దిగింది, మళ్ళీ ఇందులో అని చెప్పి చెప్పుకుంటున్నారు. శ్రీముఖి గారు ఎంటర్ అయ్యారు. ఇక్కడ ఆసియా హిట్ చేసి ఎవరు హిట్ చేశారంటే మహేష్ ఆసియా పేరు చెప్తే ఎవరు సెలెక్ట్ చేసుకుంటారంటే ఆసియా వాళ్ళు జాను భాను పేరు చెప్పారు మొత్తానికి. లాస్ట్లో మాట్లాడదాం, ఇంకొంచెం ఉంది దీని గురించి, నోకరాజ్ అండ్ ఆసియా గురించి మాట్లాడుకోవడానికి ఉంది, చెప్తాను. నోకరాజ్ ఏమో అంటే ఎక్కువసేపు ఉండాలని కదా, మాకు ఆపోజిట్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే త్వరగా డౌన్ఫాల్ అవుతారు, వెయిట్ ఎక్కువ అన్న వెయిట్కి స్ట్రెంత్ అన్నాడు. సో వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటే డౌన్ఫాల్ అవుతారు అన్న విధంగా ఏదో చెప్తున్నాడు. ఆయనకి ఏదో అనిపించింది ఇలా అలా టాస్క్ ఉండొచ్చు అని ఆలోచించాలని చెప్తారు. శ్రీముఖి ఈ గాయస్ కాన్ఫిడెంట్ అంటే భాను గారు కూడా ఎస్ అన్నారు. సరే వాటర్కి సంబంధించిన ఎండ్యూరెన్స్ టాస్క్ వెళ్ళి డ్రెస్సులు చేంజ్ చేసుకోండి, వాటర్లో మీరు దిగాల్సి వస్తుంది, కొంచెం ట్రాన్స్పరెంట్ లాంటివి వేసుకోవద్దు అన్న విధంగా అనమాట. సో దానికి సంబంధించిన బట్టలు వేసుకొని చేంజ్ అకార్డింగ్లీ అని చెప్పి పంపించారు. సో వెళ్ళి వేసుకొని వచ్చారు. టాస్క్ అమ్మని అమ్మ మామూలు టాస్క్ కాదు ఇది చెప్పాలంటే, నిజంగా ఇవన్నీ రాడ్ రంబోల టాస్కులు మామ. కనీసం ఇది ఇద్దరు అబ్బాయిలు ఆడితే మేబీ ఇది చెప్పలేం పర్ఫెక్ట్, నోకరాజ్ వల్ల ఓడిపోయారు కానీ ఎండ్ ఆఫ్ ద డే పర్ఫెక్ట్గా ఉన్న ప్లేయర్స్ కనుక ఆడితే ఇది ఒక గంటన్నర ఆడితే వేరే లెవెల్లో ఉంటుంది. ఐస్ క్యూబ్లు బిగ్ బాస్లో ఆ శ్రీరామ్ చంద్రకి సిరి హనుమంత్కి వీళ్ళందరికీ అంత ఇంజరీస్ అయ్యి, సిరి హనుమంత్కి అవ్వలేదు అనుకుంటే, శ్రీరామ్ చంద్రకి తోలు లేచిపోయి అంత ఇదైపోయి అంత అయిన తర్వాత అలాంటి ఐస్లో నుంచి ఛాలెంజెస్ పెట్టారంటే దండవరా దోత అనిపించింది నాకు. అసలు నేనైతే 10 నిమిషాలు వచ్చేస్తాను, నాకు అసలు పడదు. ఎందుకంటే నేను ఎండలో అయినా ఉంటాను కానీ ఒక గంట సేపు విజయవాడలం కదా, కొద్దిగా ఎండ బాగా అలవాటు మాకు. చలిలో మాత్రం కష్టం, ర్యాంపే. నీకు ఢిల్లీలో ఉన్నప్పుడు నేను వింటర్ వచ్చినప్పుడు తెగ సఫర్ అయ్యేవాడిని. సో ఇక్కడ ఏంటంటే ఒక రాడ్డు, ఆ రాడ్డుని మధ్యలో ఒక లవ్ సింబల్ పెట్టుకొని దాన్ని ఆ లవ్ సింబల్ పడకుండా హ్యాండిల్ చేయాలి, అది పార్ట్ 1. పార్ట్ 2 ఇది నీళ్ళల్లో హ్యాండిల్ చేయాలి, అది అందులో ఐస్ ఉంది, అది పార్ట్ 2. పార్ట్ 3 వచ్చేవాడికి ఈ రాడ్డు తీసుకెళ్ళి 2 స్విచ్లు ఉన్నాయి కింద, దాన్ని గుచ్చి అక్కడ ప్రెషర్ పెట్టుకొని పట్టుకోవాలి. ఎందుకంటే ఆ స్విచ్లు ఆనుకొని ఉంటేనే అక్కడ ఒక లైట్ ఉంది, ఆ లైట్ వెలిగిద్ది. అది పార్ట్ 3. ఇన్ని పార్ట్ అంటే లెవెల్ 3 లెవెల్స్ కాదు, లేయర్స్. ఇన్ని లేయర్స్తో ఉన్న ఛాలెంజ్ ఇది. ఇన్ని చేయాలి, అన్నీ ప్యారల్గా చేయాలి. ఏడరా స్వామి, నాకు ఇంటేనే ఇంత ఇదిగా ఉంది, ఎలారా చేస్తారు వీళ్ళు పాప అనిపించింది నాకైతే మాత్రం. అయ్యో అనుకున్నాను నేను. ఇంకో ఇక్కడ ట్విస్ట్ ఉండబోతుంది, అది గోల్డెన్ కప్పుల చేతిలో ఉంటుంది, చూద్దాం అది అనుకున్నారు. సరే ఎక్కారు, లోపలికి వెళ్ళారనమాట. జానీ వెళ్ళగానే శ్రీ అని చెప్పి గట్టిగా వచ్చింది, చాలా చల్లగా ఉంది శ్రీ అని చెప్పి, నీకోసం హాట్ వాటర్ పెడతాము అని చెప్పి అట్లా అనుభవారు అని అనలేదులేండి. సో పెట్టారు ఇద్దరు, లైట్ ఆన్ అయింది, లవ్ సింబల్ కూడా వీళ్ళు మహేష్ వాళ్ళు వచ్చి పెట్టారు. లవ్ సింబల్ లైట్ రెండు ఇంకా కంటిన్యూస్ ప్రెజర్ పెట్టుకుని ఉండాలి. అక్కడ కొద్దిగా బాడీ సపోర్ట్ తీసుకోవచ్చు అనుకుంటే ఏమనలేదు, తీసుకోకపోతే కష్టం. ఓన్లీ చేతులంటే కొంచెం బాడీలో ఉన్నాయి, ముగ్గురు శ్రీముఖి ఏం చెప్పలేదు దానికోసం. ఆర్ట్సే కొద్దిగా బెండింగ్లో ఉన్నాయి, ఇద్దరు ఇంక్లైన్గా ఉన్నాయి, పడిపోతేమో అనిపించింది. సో ఆశ ఉంటావా 2-3 అవర్స్ అంటే ఉంటానక్క, సో కానీ హార్టే డౌట్ కొడుతుంది అనగానే శ్రీముఖి ఏమో హార్ట్ పడిపోయినా మీరు జారిపోవాల్సి వస్తే జాగ్రత్తగా ఉండని చెప్పారు. 2 నిమిషాలు అయిన తర్వాత గోల్డెన్ కపుల్ బ్లాక్ సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి సెంటర్లో, అక్కడ మనం చూడగానే అర్థమైపోద్ది. సో ఒక ఐస్ క్యూబ్ సెలెక్ట్ చేసుకొని గోల్డెన్ కపుల్ వాళ్ళ ఇష్టం, ఆ సైజ్ అంతా ఇష్టం, ఎవరికి వేయాలనుకుంటున్నారో వాళ్ళు దాంట్లో వేయచ్చు అని చెప్పారు. మహేష్ వెళ్ళి జానుబానికి వేశాడు. దాని తర్వాత శ్రీముఖి సిద్ధి నీ అకార్డింగ్లీ నువ్వు ఎవరు గెలుస్తారంటే నోకరాజ్ ఆశ, బట్ నోకరాజ్ షేక్ అవుతుంది అందుకని నోకరాజ్ అనుకుంటున్నా అంటే సోనియా ఏమో జానుబాను, నోకరాజ్ ఆశని గెలుస్తారంటారు. సోనియా ఏమో సిద్ధ్ అండ్ జానుబాను గెలుస్తారు అంటే కళ్యాణ్ ఏమో బోత్ ఆర్ డూయింగ్ ఏది అంటే బాబు సేఫ్ వద్దు డైరెక్ట్ చెప్పంటే జానుబాను, ఎందుకంటే నోకరాజ్ హ్యాండ్ షేక్ అవుతుందంట. అప్పటికి మనకు కనిపించదు, వాళ్ళకి కనిపించింది. వాసంతి గారు వచ్చేప్పటికి వాళ్ళు జానుబానే, నీతి గారు వచ్చేప్పటికి నోకరాజు ఆశ, ఎందుకంటే వాళ్ళకి జానుబాను పడరు కాబట్టి. నటరాజ్ మాస్టర్ ఎవరంటే నోకరాజు ఆశ. ఇప్పుడు చూడండి నటరాజ్ మాస్టర్ గారిని ఇక్కడ గమనించండి, ఎవరికైనా సరే ఎందుకు అని అనిపిస్తుంది, అస్సలు కళ్ళు రెప్పయ్యకుండా ఆయన జానుబాను వైపే చూస్తున్నారు. అది కొద్దిగా ఇంటిమిడేటింగ్. వాళ్ళు కనుక పొరపాటు నటరాజ్ మాస్టర్ వైపు చూస్తే వాళ్ళ ఫోకస్ దెబ్బతింటుంది. మేబీ అది ఆయన గేమ్ అయి ఉండొచ్చు, బట్ ఆయన అక్కడ కూర్చొని గేమ్ ఆడటానికి కాదు, ఆయన ఇప్పుడు లేదు. మామూలు క్యాజువల్గా ఉండొచ్చు కదా, రిలాక్స్డ్గా ఉండొచ్చు కదా, అందులో ఉండొచ్చు కదా. ఎందుకు అంత కోపం, అంత పగ, అంత ఇది ఎందుకు క్యారీ చేయటం? సో అలా చూస్తూనే ఉన్నారు. ఆ లైట్ ఏమైనా బ్లింక్ అయిద్దాం, ఒక సెకండ్ బ్లింక్ అవ్వని చెప్పేద్దాం అన్నట్టు ఆయన ప్లాన్ అనుకుంటా. అలాగే చూస్తూ ఉన్నారు శ్రీముఖి. ఆయన కళ్ళు చూసి అంతా జానుబాను వైపు చూస్తున్నారు. సో లైట్ ఎప్పుడు అయిపోయిద్దా అని అనుకుంటా అని చెప్పి మన మాస్కి డౌట్స్ ఉంటాయి కదా, మనం ఏం చేయలేం. శ్రీముఖి గారు మధ్యలో ఇక్కడ అనేది సౌండ్ చేశారు. నాకు అర్థం కాదు, మరి ఏమో నాకు సెకండ్ బ్లింక్ అయిందా ఎవరిదైనా ఏంటి అని చెప్పి మనకు చూపించడం మాత్రం ఎవరిది బ్లింక్ అవ్వాలి. నీతి గారు తమ్ముడు చేతికి రా, స్ట్రాంగ్గా పట్టుకోరా, ఎవరికి నోకరాజు గారు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శాండ్రా గారు ఒక బ్లాక్ ఇంకో బ్లాక్ వేయాలంటే ఆవిడ కూడా తీసుకెళ్ళి జానుబానికే వేశారు. సో నాకు అనిపించింది ఎక్కువగా ఆడచ్చు కదా, అటు ఇటు సేమ్ ఏజ్ కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి చెప్తాను. 9 minutes డన్ అయిపోతే శ్రీముఖి గారు ఇంకోసారి ఏమన్నారు,
ఏమన్నారు, సో వేస్తాం అనమాట. అమీర్ గారేమో, అమీర్ మీ ఒపీనియన్ ఏంటంటే జానుబానే, ఎందుకంటే అస్సలు మూవ్ అవటం లేదు, హైయెస్ట్ ప్రాబిలిటీ ఉంది జానుబాని కంటే. అభిమానిక గారు జానుబాను అసలు మూవ్ అవటం లేదంటే ఎక్కువ ఓట్స్ జానుబానికి వచ్చి నూకరాజుకి 1-2 ఓట్లు వచ్చినాయి. నూకరాజు ఆశ స్ట్రెంత్ తెలిసినా, ఎండ్యూరెన్స్ తెలిసినా ఎక్కువ ఓట్స్ జానుబానికే వెళ్తున్నాయంటే వాళ్ళని తప్పుగా నిరూపించండి మీరు అని చెప్పి నూకరాజు ఆశ గారు చెప్తారు. ఏంటి ఇంత చల్లదనంలో నూకరాజుకి చెమటలు పడుతున్నాయి అని చెప్తే నాకు తెలిసి ఏ బాడీ సహకరించట్లేదు అనుకుంటా, భయంతో గురించి చెమటలయ్యి. మహేష్ అడిగితే నూకరాజు తడబడుతున్నాడు, జానుబానికి ఛాన్సెస్ ఉన్నాయంటే శ్రీముఖేమో ఫోకస్ ఇంపార్టెంట్, ఫోకస్గా ఉండండి అంటే 11 minutes అయింది. దాని తర్వాత మహేష్ ఈసారి నూకరాజుకి వేశారు, 2 అట్టేసిన తర్వాత నూకరాజుకి వేశారు. ఇప్పుడు శ్రీముఖ్ మాట అంటారు, ఏమంటారంటే ఆటని సమానం చేస్తున్నారా లేదంటే ఎవరికైనా కష్టం చేస్తున్నారా, చూసే ఆడియన్స్కి ఏం చెప్తున్నారు అని డైలాగ్ కొట్టారు. దీనివల్ల మహేష్ గేమ్ మారిందేమో అనిపించింది నాకు, శ్రీముఖి ఇలా చెప్పడం వల్ల గేమ్ మారిందేమో అని. శ్రీముఖి అక్కడ హోస్ట్గా ఉండటం వల్ల కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతున్నారు వీళ్ళు ఆవిడ కొట్టే డైలాగ్స్కి. ఏమో అవును కదా, ఇద్దరికేసి ఏమవుతుందో ఏంటంటే ఏమవుదు సమానంగా అని చెప్పి, మరి అక్కడ ఏదో లాజిక్ ఆలోచించుకున్నాడు. ఆ లాజిక్ ఫస్ట్ నుంచి ఉంటే అసలు నూకరాజు కేయడు ఒకటి కూడా. నా గట్ ఫీలింగ్ ఇది. శ్రీముఖి చెప్పిన తర్వాత ఆలోచించుకున్నాడు ఒక లాజిక్, అది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన లాజిక్ అది. సో మహేష్ మళ్ళీ జానుబానికి కంటిన్యూస్గా ఇంకా జానుబానికి వేస్తానే ఉన్నారన్నమాట, ఏదైతే 2 minutes వస్తుందో వేస్తానే ఉన్నారు. నెక్స్ట్ కళ్యాణ్ ఇక్కడ ఓకే గాయస్ యూ ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ అని చెప్పి జానుబానుని ఎంకరేజ్ చేయడానికి ఒక మాట అనగా నటరాజు మాస్టర్ గారు ఒక్క లుక్ ఇచ్చారు సీరియస్గా కళ్యాణ్ వైపు, జుప్ అని చెప్పి. ఏమన్నా శ్రీముఖి కళ్యాణ్ మాస్టర్ చూసావా, నేను సీరియస్ చూసారు, బొంగులే నువ్వు కమార్ అంటే బొంగులే అంటాడు. కళ్యాణ్ కోపంగా చూశాడు, చూసావా నువ్వు దాన్ని చూసావా, ఆయన ఎంత కోపంగా చూశాడో అని చెప్తుంటే శ్రీముఖి గారు ఆడియన్స్ కూడా ఇలాంటివే చూస్తారు కదా అన్నారు. ఇది పాయింట్, ఆడియన్స్ ఇలాంటివి చూస్తారు, ఎందుకు ఆయన అట్లా చూస్తున్నాను. ఇప్పుడు ఎంత పాయింట్ అన్నాను కదా, అది ముందు రాసుకున్న పాయింటే. ఇప్పుడు శ్రీముఖి గారు కూడా అన్నారు కదా, సో ఇట్లాంటివి చూస్తారు, ఎందుకంత పర్సనల్ తీసుకున్నారు, ఎందుకు అది అని చెప్పి. ఇదే విషయం భానుజాని చేస్తాడు అట్టగా అంటారు, ఎందుకంత తీసుకుంటున్నారు అని చెప్పి. సో మొత్తం 7 పీసులు వేస్తారు, 19 minutes జన్ను, అందులో 6 జానుబానికి పడ్డాయి. సడన్గా 6th వాళ్ళకి వేసిన తర్వాత ఒక పక్కన వాళ్ళకి చల్లదనం పెరుగుతోంది, వీళ్ళు బాగానే ఉన్నారు. సడన్గా నూకరాజు వాళ్ళ ఆగిపోయింది. సో నూకరాజు ఇట్లా కదలటమో కొద్దిగా నూకరాజు సైడ్ అనిపించింది, ఇంకో సైడ్ ఏమో ఆశయం అనేది ఊతుంది కానీ, బట్ ఆశ టైట్గానే పట్టుకున్నట్టుంది. నూకరాజు అనుకుంటా ఆగింది, వెంటనే నూకరాజు ఆగిపోగానే ఆశ కూడా చూసుకుంది, ఒక్కసారి షాక్ గురైంది శ్రీముఖి. నూకరాజు ఆశ ఇలా వదిలేమా అని చెప్పి జానుబాన్ అన్నారు. నూకరాజు ఆశ ఆగింది అనగానే వదిలేమంటే వదిలేమంది ఆవిడ, వదిలేశారు. నూకరాజు ఆశ సో సారీ యువర్ గేమ్ ఈజ్ ఓవర్ అంటే వదిలేచ్చంటే వీళ్ళు వదిలేశారనమాట. శ్రీ ఏమో కంగ్రాచులేషన్స్ జానుబాను అయ్యి అని చెప్పి వాళ్ళు కొంచెం పడి, బానేమో ఎస్ యా అని కళ్యాణ్ వచ్చాడు, హక్ చేసుకున్నాడు, అరుస్తూ ఉన్నాడు. బానే ఏమో తొడగొట్టి తగ్గేదేలే అయ్యి అని చెప్పి డైలాగ్ కొడతా ఉన్నాడు అనమాట. జానుబాను గారు చెప్పాలి, సూపర్ వెల్ ప్లేడ్, బాగా ఆడారు. నేను కనీసం ఒక అరగంట పైన ఈ టాస్క్ ఉంటుందేమో అనుకున్నాను. అట్లీస్ట్ 19 minutes 13 minutes 15 minutes వరకు వచ్చినట్టున్నారు. అయితే భాను వాళ్ళ గురించి ఇనిషియల్గా నాకు ఏమీ తెలియదు, నిజంగా తెలియదు. భాను గురించి అస్సలు తెలియదు. జానుని ఎక్కడైనా చూసానా అంటే ఏమో చూసినట్టు అనిపించింది. వీళ్ళు వన్ ఆఫ్ ద ఫస్ట్ కపుల్ 1-2 weeks ఎలిమినేట్ అయిపోతారు అనుకున్నాను నేను, ఆనెస్ట్గా అలా అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే నటరాజ్ మాస్టర్ కానీ, ప్రియాంక వాళ్ళు కానీ, వీళ్ళందరూ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే సిద్ధు సోనియా వీళ్ళందరూ, అంజలి పవన్ గారు, సో వీళ్ళందరూ ఎంత కొంత తెలిసిన వాళ్ళు, వీళ్ళకి ఆ ఛానల్లో పనిచేస్తారు, ఆబ్వియస్గా కొద్దిగా సపోర్ట్ ఉంటుంది, వీళ్ళందరినీ పుష్ చేస్తారు. బలీకా బకరాలు వీళ్ళే, హరీష్ వాళ్ళు, జానుబాను వాళ్ళు, వీళ్ళందరూ బలీకా బకరాలు, వీళ్ళు నెట్టగా పంపించేస్తారు ఏదో ఒకటి చేసి అని అనుకున్నాను. బట్ కట్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఆపర్చునిటీస్ని యూస్ చేసుకొని అట్లాగా ఆడుకుంటా నెమ్మదిగా గ్రాఫ్ పెంచుకుంటా, మధ్యలో డౌన్ అయినా ఫ్లాట్ అయినా ఏదో ఒకటి పెంచుకుంటా ఈరోజు ఈ షోకి ఫైనలిస్ట్ అయ్యారు, 2nd finalist. నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది. సో ఒక ఛాన్స్ వచ్చింది వాళ్ళకి, వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ప్రజలకి వాళ్ళు తెలుసుకోవడానికి దాన్ని 2 చేతులతో పట్టుకున్నారు. నెక్స్ట్ వాళ్ళకి ఇంకా గ్రో అవ్వాలని ఉంది. సో ఈ విధంగా వాళ్ళు ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటాను నేను కూడా. బట్ సూపర్గా ఆడారు, వెల్ ప్లేడ్. సో 2nd finalist డిజర్వ్, ఎందుకంటే గేమ్స్ ఇవన్నీ ఆడుతూ ఉన్నారు, మధ్యలో అంతా బాగానే ఉంది కాబట్టి డిజర్వింగ్ అనిపించింది నాకు. ఎలిమినేట్ అవుతారు అనుకున్నాను నేను, ఎక్కడో ఫస్ట్ ఇంత దూరం వచ్చారు అది రాసుకున్నాను. ఇంకా అరుపులు తొడగొట్టాలి ఇవన్నీ. వాసంతి అభిగారు వెళ్ళి టవర్స్ తీసుకొచ్చారు, గుడ్ గెస్చర్ తీసుకొచ్చి ఆశయాకి వెంటనే జానీకి వీళ్ళందరూ పెట్టారనమాట. కళ్యాణ్ వెళ్ళి నూక బాగా ఆడేవరా అంటే ఆశయం పక్క నుంచి ఏడుస్తూ ఉంది. నటరాజ్ మాస్టర్ వచ్చి ఎందుకు ఊపావు అని చెప్పి ఎందుకు ఊపావు అని చెప్పి, ఎందుకు రానరా ఆయన ఎందుకు ఊపావు అని చెప్పి నూకరాజు అడుగుతున్నారు. నీతేమో బ్యాక్ పెయిన్ ఉంది కదా, తనకి బ్యాక్ పెయిన్ ఉంది అంటే ఆశయం ఏడుస్తుంది. చెయ్యాల అన్న వరకుండా ఉండాల్సింది అంటే నూకరాజు ఏమో బ్యాక్ పెయిన్ ఉంది అనగానే సర్లే పర్లేదులే బాగా ఆడావు ఎండ్ ఆఫ్ ద డే అని చెప్పి వెళ్ళిపోయారు. శ్రీముఖి కంగ్రాచులేషన్స్ అనగానే లవ్ యూ చిన్న అని చెప్పి ఇంకా ఆయన ఇంక అందరూ వరుసగా ఇంకా యూ సేవ్డ్ యువర్ బాండ్ క్రెడిట్స్, నూకరాజు ఆశ మీరు 0 అయిపోయాయని చెప్పారు. ఆశ ఏమైంది ఏంటంటే లైట్ దగ్గర ప్రెషర్ పెట్టాల్సింది తనకి పెయిన్ వల్ల షిఫ్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ టైంలో ఆ ప్రెషర్ మిస్ అయినట్టుంది, ఓడిపోయారంటే. నూకరాజు ఏమైందంటే అంటే గెలుస్తామని అనుకున్నా, బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది,
1 మినిట్ నుండి షివర్ అయిపోతుంది, ఫస్ట్ మినిట్ నుంచే షివర్ అయిపోతుంది అంటే షీముకి మీకు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఎండ్యూరెన్స్ ఎందుకు తీసుకున్నారు? మీ ఇద్దరు బజర్ నొక్కింది ఆశనే, మరి మీ ఇద్దరు డిస్కస్ చేసుకోలేదా? నాకు ఇప్పుడు అర్థం కాలేదు, మీకు తెలియమేమైంది నాకు అర్థం కాలేదు. మెంటల్ టాస్క్ తీసుకోవచ్చు కదా. మీకు అంత బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఆ ఎండ్యూరెన్స్ ఎలా చేయగలరు? బ్యాక్ పెయిన్ అంటే కనీసం స్ట్రెంత్ ఏదో ఒకటి చేయగలరు, కానీ కొద్దిగా ఎండ్యూరెన్స్ అంటే అలా కంటిన్యూస్గా కాన్స్టెంట్గా ప్రెషర్ ఉంటూ ఇంక్రిమెంటల్గా కూడా ప్రెషర్ ఉండొచ్చు. అది స్ట్రెస్ అవ్వచ్చు, వెయిట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎండ్యూరెన్స్ అంటే అంతే కదా, ఏదర్ కాన్స్టెంట్గా ప్రెషర్ ఉంటుంది లేదా ఇంక్రిమెంటల్గా ప్రెషర్ ఉంటుంది. దేనేమో దాని మీద, బాడీ పార్ట్ మీద కానీ దేనేమో దాని మీద, అదే కదా ఎండ్యూరెన్స్. మరి అట్లా తీసుకున్నారు. ఆబ్వియస్గా మీరు ఏ పొజిషన్లో ఉన్నా ఎక్కువసేపు ఉండి చేసేది ఏమవుతుందంటే మీ బాడీ మీద మన ఏ పొజిషన్లో ఉన్నా బ్యాక్కే ప్రాబ్లం వస్తుంది. మీ బ్యాక్కే బాగాలేనప్పుడు మీరు ఎందుకు చేస్తారు? స్ట్రెంత్ అంటే కనీసం 10 నిమిషాలు 4 మోయటం 5 మోయటం తెచ్చిపెట్టడం కాపాడుకోవటం ఏదో ఒకటి ఉంటుంది. అంతసేపు ఉండదు. మా అయితే 1/2 గంట 20 నిమిషాలు టాస్క్ ఉంటుంది, 1 గంట ఉంటుంది. ఎండ్యూరెన్స్ గంటలు చేయాల్సిన టాస్క్ నేను అసలు అంతసేపు అవుతుంది అనుకున్నా, పోయింది. అంత తూచిగా ఎలా సెలెక్ట్ చేసుకున్నారో నాకు అర్థం కాల. అంత పెయిన్ ఉన్నప్పుడు చేసుకున్నాం అక్క. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇంకో 20 మినిట్స్ అయినా ఉంటాం అనుకున్నాను, కానీ షివరింగ్ ఎక్కడో లూజ్ అయిపోయిందంటే షీము గారు ఒకే ఒక అవకాశం ఇంక మీకు ఉన్నది, మెగా ఛాలెంజ్. సో ఇక్కడ 3 పేర్స్ గెలుస్తారు, 3 ప్లేసులు ఫిల్ అవుతాయి. సో 4 ప్లేసులు ఫిల్ అయితే ఇంకొక ప్లేస్ ఉంటుంది, అది మెగా ఛాలెంజ్. నాకు తెలిసి వీకెండ్ పెడతాను జడ్జెస్ ముందు. ఎవరైతే 3 పేర్స్ ఓడిపోతారో ఈ 3 ఛాలెంజెస్లో ఆ ముగ్గురికి కలిపి ఒక మెగా ఛాలెంజ్ పెడతారు. ఆ ఛాలెంజ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు 5th ఫైనలిస్ట్ అవుతారు. రిమైనింగ్ 2 ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు టాటా బై బై చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. అది సంగతి. సో అబ్బో నాకైతే ఏంద్రా బాబు ఇన్ని వారాలు ఆడిన ఆట వేస్ట్ చేయనంటే వేస్టే, ఏం చేయలేము. కాకపోతే ఇందులో ఏంటంటే నాకున్న డౌట్, ఈ మెగా ఛాలెంజ్లో కూడా వీళ్ళకున్న ఎవరైతే 3 పేర్స్ మిగులుతారో లాస్ట్కి వాళ్ళకున్న బాండ్ క్రెడిట్స్ ఏమైనా అడ్వాంటేజ్ ఇస్తారా ఎవరు అన్నది చూడాలి. అలా ఇస్తే మాత్రం మళ్ళీ పాపాలకు అన్యాయం జరిగింది, మిగతాలకు అన్యాయం జరిగినట్టే. చూద్దాం. భాను నీ పరిస్థితి ఏంటంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ జాను. అంటే తనకు చాలా చలి పడదు. లాస్ట్ వీక్ టికెట్ జస్ట్ ఒక స్టెప్లో మిస్ అయిపోయింది అనిపించింది. ఇప్పుడు ఇదంతా చూసినా గోల్డెన్ హ్యాండ్ కాస్టింగ్ ఏం చూసినా తప్ప మనం అక్కడే ఒక అడుగు ముందుకేసి కొట్టేసి ఉంటే ఇప్పుడు రిలాక్స్డ్గా మహేష్ చంద్రల్ శాండ్రా గారు రిలాక్స్డ్గా ఉండేవాళ్ళం కదా. అనవసరంగా ఇదేం చెప్పండి. ఏదైనా సరే మీకు వర్కౌట్ అయింది కదా, సో కంగ్రాచులేషన్స్ అయ్యని చెప్పారు. నెక్స్ట్ మహేష్ దగ్గరికి వచ్చారు. నువ్వు ఎందుకు వేసావు, భానుజానికి ఎందుకు వేసావు మేము తెలుసుకోవచ్చా అంటే, కాల్ నాదే, నేనే కాల్ తీసుకున్నా అని చెప్పాడు అనమాట. లీడర్ బోర్డులో బాండ్ క్రెడిట్స్ క్యారీ ఫార్వర్డ్ అన్నారు కాబట్టి మేము ముందు మా ముందు నూకరాజ్ ఆశ ఉన్నారు, 40-50 లీడ్లో ఉన్నారు. వాళ్ళకి మాకు చాలా ఎక్కువ మార్జిన్ ఉంది. వేరే వీళ్ళతో పోల్చుకుంటే అంటే వీళ్ళకి కొంచెం తక్కువ మార్జిన్ ఉంది. మమ్మల్ని కిందకి చేసే పొజిషన్ తీసుకోకుండా, సో ఐ వాంట్ టు సేవ్ మై పోస్ట్. అంటే వీళ్ళు గెలిచి నా మీదకి మళ్ళీ నాకు వచ్చి మళ్ళీ నా మీదకి వెళ్ళే బదులు నా పొజిషన్ నేను పొజిషన్ సేవ్ చేద్దాం అనుకున్నాను, పోస్ట్ కాదు పొజిషన్ సేవ్ చేద్దాం అనుకున్నాను. సో అందుకోసం అని చెప్పి నూకరాజు గెలిపిద్దాం అని చెప్పి వీళ్ళని టార్గెట్ చేశాను అని అన్నాడు. ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గానే ఉంది, ఏం లేదు. సో ఈ లాజిక్లు ఇవన్నీ బాగానే ఉంటున్నాయి. ఆ రాజు రాని బిహేవియరే అదే కొంచెం అతిగా ఉంటుంది. అది అతిగా లేకుండా ఈ లాజిక్స్ ఏవైతే ఉన్నాయో వీటితో ముందుకు వెళ్ళిపోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. షీము గారు దట్స్ వెరీ వెరీ గుడ్ పాయింట్ అన్నారు. నాకు కూడా అనిపించింది వెరీ గుడ్ పాయింట్ అని. బట్ ఆ పాయింట్ ఆ లాజిక్ మధ్యలో ఎత్తుకున్నాడే అనిపించింది శ్రీముఖి చెప్పిన తర్వాత. అదర్వైజ్ అసలు నూకరాజుకి ఒకటి కూడా పడకూడదు, డైరెక్ట్గా ఇక్కడ పడాలి ఫస్ట్ నుంచి లాజిక్ ఉంటే. ఈ పాయింట్ అన్న తర్వాత మీకు కూడా నేను గుర్తు చేస్తున్నా, మీ అందరికీ 5th వీక్ నుంచి బాండ్ క్రెడిట్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. అవి టోటల్ క్యుములేటివ్ చాలా ఇంపార్టెంట్ మీ ఫినాలేకి అన్నారు. ఫినాలేకి అంటే ఫినాలే విన్నర్ పొజిషన్కా దీనికా లేదంటే ఫినాలే వీక్కి అన్నది నాకు అర్థం కాల. అంటే బాటమ్ 3కి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఏమవుతుంది లాస్ట్ బాటమ్ 3కి, దాంట్లో కూడా ఏమైనా బాండ్ క్రెడిట్స్ ఏమైనా రోల్ ఉంటుందో ఉండదన్నది చూడాలి. డైరెక్ట్గా ఫైనలిస్ట్ అయిపోయితే టోటల్ బాండ్ క్రెడిట్స్ గురించి వాళ్ళిద్దరు డైరెక్ట్గా ఫైనలిస్ట్ అయిపోయినా కూడా స్టిల్ టోటల్ బాండ్ క్రెడిట్స్ కోసం ఆలోచిస్తారు. ఫైనలిస్ట్ అయిపోయారు కాబట్టి ఆలోచిస్తారు, ప్రశాంతంగా ఉన్నారు, ఇంకేం లేదు. సో బాండ్ క్రెడిట్స్ కోసం ఆలోచించుకున్నారు. మీ స్పాట్ ఎర్న్ చేయడానికి అది కూడా చాలా ఇంపార్టెంట్. ఫైనల్లో మీ స్పాట్ ఎర్న్ చేయడానికి అన్న దగ్గర నాకు డౌట్ వచ్చింది, ఏమైనా పెడతారా బాండ్ క్రెడిట్స్ ఏమైనా నూకరాజు గారు ఎడ్జ్ ఇస్తారా ఏంటి అని చెప్పి. సరే ఇంకో ఛానల్లో కలుసుకుందాం. సో అలారం కోసం అలర్ట్గా ఉండండి అని చెప్పారు. మరి మిడ్ నైట్ ఏమైనా కొడతారో లేదో చూడాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. నూకరాజు ఏడుస్తూ ఉన్నాడు. సో ఇంకా 25 ఉన్నాయి, సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి, డిసప్పాయింట్ అవ్వకు, ఫోకస్ మిస్ అయ్యిద్ది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు అనమాట. నూకరాజు బ్యాక్ పెయిన్ వల్ల ఓడిపోయామని చెప్పుకుంటుంటే తర్వాత నూకరాజు వెళ్ళి ఆశయాన్ని హక్ చేసుకున్నాడు లోపల వాళ్ళ దగ్గర. ఆశయం డిసప్పాయింటెడ్గా ఉంది, వదిలేసే నేను స్నానంగా వెళ్ళాలి వదిలేసే అని అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ చూపించినట్టుంది. ఎందుకు మరి చెప్పలేదని ఎందుకు పొజిషన్ చేంజ్ చేసుకున్నా ఆవిడ కొంచెం డిసప్పాయింట్ అవ్వడం తప్పలేదు. ఎందుకంటే మరి ఆవిడ కూడా ఫినాలేకి వెళ్ళాలని ఉంటుంది కదా. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు, నాది ఎప్పుడు మిస్ అవ్వదు, నేను ఎప్పటికీ 10 బజార్లు కొట్టుంటా అని చెప్పి చెప్తా ఉన్నారు. నాకే అదే చెప్పాను కదా ఇందాక బిగ్ బాస్ది, అది ఆయనది. సరే ఇంకా నూకరాజు ఫీల్ అవుతా అంటే ఆశ వెళ్ళి అట్లా ఎందుకు కూర్చున్నావు, అసలు ఆ ప్రెజర్ ఉన్న దగ్గర నువ్వు ప్రెజర్ పెట్టుకొని ఉండాలి కదా, పెయిన్ ఉన్నప్పుడు అసలు ఎండ్యూరెన్స్ తీసుకుపోయేవాళ్ళం కదా, నేను చెప్పాను కదా చెప్పచ్చు కదా అని చెప్పారనమాట. మనం ఇది గెలిచే వాళ్ళం, నెక్స్ట్ ఛాలెంజ్లో మనం ఎట్లా సరే ఫస్ట్ వస్తూనే ఉంటాం లేకపోతే ఉండవు, ఎన్ని రోజులు
పడిన కష్టం మొత్తం పోతుంది అని చెప్పి. నాకు ఇది కొంచెం బాగా, ఇన్ని రోజులు పడిన కష్టం అంతా ఇంకా సుష్పటాకే. ఇటువరకు ఫస్ట్లో ఉన్నారు, బాటంలో ఉన్నారు కదా, అందరూ ఎక్కువగా ఆడుతున్నట్టే కదా ఈ టాస్క్లు. అది నోకరాజు స్ట్రెంత్ అవాయిడ్ చేసి, అంటే బాడీ గురించి ఆలోచించే స్ట్రెంత్ అవాయిడ్ చేశా, స్ట్రెంత్ ఎక్కువ మోయలేనేమో అది అని చెప్పి. బట్ ఈ మెంటల్ ప్రెషర్ ఎందుకు అంటే అక్కడే మనం బజర్ కొడతామని మనకు తెలియదు కదా అని చెప్పి ఆ ఛాన్స్ తీసుకోవాలి. అంతేగాని ఇక్కడ ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి, అదే అక్కడ ఛాన్స్ తీసుకోవచ్చు కదా. ఎండ్యూరెన్స్ అంటే ఏంటంటే హోల్డింగ్ లాంటిది ఏదైనా ఉంటుందేమో, నువ్వు హోల్డ్ చేస్తావు, నేను పెట్టేస్తాను, సెకండ్ మనమే అనుకున్నాను, మనమే పెట్టేస్తాం అనుకున్నాను అని చెప్పి. ఎందుకు ఉంటుంది ప్రతిసారి అలాంటిదే, కొద్దిగా ఆలోచించాలి. కానీ సరే ఆశ ఇంకోటి ఉంది కదా అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. భాను వాళ్ళేమో మాకు అడ్వాంటేజ్ అవ్వాలంటే సిద్ధ్ అండ్ అమీర్ ఇద్దరు ఓడిపోవాలి. అంటే వాళ్ళు ఓడిపోతే వాళ్ళ బాండికేట్స్ రాకపోతే మాకు అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళు దాడతారు అన్న విధంగా అనమాట. అప్పుడు వాళ్ళకంటే మేము కొంచెం ముందుకెళ్తాం అని చెప్తుంటే ఇది ఓకే, ఈ డిస్కషన్లో ఓకే. కళ్యాణ్ ఇప్పుడే బుర్ర పెట్టాను, సో నాకు నీకు ఇద్దరికి మాస్టరే అన్నట్టు మాట్లాడుకుంటున్నాను అనమాట. బానేమో నువ్వు జర చూడు, సిద్ధ్ అండ్ సోనియా కానీ అమీర్ అండ్ అభిమానిక కానీ వాళ్ళని తీసుకో, స్ట్రెంత్ ఏదైనా వస్తే వాళ్ళని ఈజీగా ఓడించచ్చు అని చెప్పి. వాసంతి గారేమో మాస్టర్ ఉన్నారు కదా అంటారు, మాస్టర్ గారి జోలికి వెళ్ళకపోవడం బెటర్ అనిపించింది, బట్ లెట్స్ సీ ఏమైంది ఏంటో అని చెప్పి. నూకరాజ్ కంగ్రాచులేషన్ చెప్పాడు. భాను వచ్చాడనమాట. భాను అదే మెగా ఛాలెంజ్ ఆడు, గట్టిగా ఆడు, లాస్ట్ ఛాలెంజ్ ఉంది కదా ఆడు, ఎందుకంటే ఇప్పటికీ మీకు 283 సేమ్ ఉన్నాయి మీకు మాకు, సో సేమ్ కాదు మీకున్నాయి. మాస్టర్ది పోయి ఇది నాకు నచ్చలే యాక్చువల్గా. మీకు 283 మాస్టర్ గారికి మీకు అందరికి సేమ్ ఉన్నట్టు ఉన్నాయని చెప్పారన్నమాట. మాస్టర్ది పోయి ఎట్లయినా కావచ్చు, మెగా ఛాలెంజ్ నువ్వు కొడితే అది కూడా మాస్టర్ ఓడిపోతే మీకు ఇది అవుతాయి. నెక్స్ట్ ఎవరికైనా సపోర్ట్ చేసేది ఉంటే నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలో చూసుకో. సో అలాగైతే అక్కడ మాస్టర్ని తప్పు పెట్టి మీరు చూస్తే ఇక్కడ కూడా జానుబాను తప్పడతా. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారికి సపోర్ట్ చేయకు, ఒకళ్ళు సపోర్ట్ చేసేది ఉంటే ఆయన సపోర్ట్ చేయకుండా పక్కన వాళ్ళు సపోర్ట్ చేయి, సో దట్ ఏంటంటే మాస్టర్ గారు ఓడిపోతే అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది అయ్యని. ఈయన కోసం ఈయన ఎలాంటి ప్లాన్స్ చెప్పుకున్నా పర్లేదు, కానీ ఎదిలి ఎక్కి చెప్తే దట్టు మనకు వాళ్ళు పడనప్పుడు చెప్తే అది చండాలంగా ఉంటుంది, అది కరెక్ట్ కాదు. అది సో అది తప్పు చేస్తున్నారేమో అనిపించింది నాకు. నీకు అట్లయితే అట్లా చూసుకో, నీ స్ట్రెంత్కి వస్తుంది, మాస్టర్ గారు లేకపోతే అన్న విధంగా అనేది ఇంకా చెప్తున్నాను. నెక్స్ట్ నీతు గారు మహేష్కి చెప్తున్నారు, మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటంటే స్ట్రాటజీ అన్ని చేస్తాం, కానీ బ్రెయిన్కి సంబంధించి బాగా చదువు, తెలివి, ఇంగ్లీషు ఇలాంటిది వస్తే మాస్టర్ నేను కొద్దిగా వీక్ అని చెప్పి మహేష్ చెప్తారు. నేను ఇంకెవరిని నమ్మనని వెళ్ళి మహేష్కి ఇలాంటి మాటలు చెప్పచ్చా? మాస్టర్ గారు కనుక చూసుంటే వినుంటే అయిపోయే వాళ్ళు అనుకున్నాను. అప్పుడే రాదు కదా మాస్టర్ గారు కనుక వినుంటే మీరు అయిపోయాలి. స్ట్రెంత్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి, అప్పుడు మాకు స్ట్రెంత్ ఉంది, అప్పుడు బ్యాక్ టు బ్యాక్ పడడం వల్ల మాస్టర్ గారు వీక్ అయ్యాం. బట్ ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నాడు ఆయన. మా ఆయన లోపల సూట్ కేసులు సూట్ కేసులు దాన్ని ఎక్సర్సైజ్ చేస్తారు కదా, దాని గురించి చెప్తారు. మహేష్ గారు వాళ్ళిద్దరు వచ్చినా మీకు ప్రాబ్లం లేదా అంటే, ఏ ఇద్దరు వచ్చినా కళ్యాణ్ కూడా వచ్చినా ప్రాబ్లం లేదు, సిద్ధు వచ్చినా ప్రాబ్లం లేదు, ఎవరు వచ్చినా లేదు స్ట్రెంత్లో. మరి కళ్యాణ్ కోసం కదా, సిద్ధు కోసం అనుకుంటా. నితు గారు నైట్ అంతా మేము మేల్కొని షేర్ చేసుకుంటాం, ఆయన కొద్దిసేపు నేను కొద్దిసేపు, బట్ ఒకవేళ కొద్దిగా అటు ఇటు అయితే మీరు కొడితే అనగానే మహేష్ గారు మెంటల్ ఎబిలిటీ అయినా ఏదైనా సరే ఆడాలి కదా. సో నేనేమంటున్నానంటే ఏది కాన్ఫిడెంట్ ఉంటే అది, అంటే ఆవిడ స్ట్రెంత్ ఆడతామన్నట్టు, అంటే ఏదైనా వస్తే మీకు వస్తే ఆవిడ ఏం చెప్తారంటే మనకు మొత్తం కాన్వర్సేషన్ కట్ చేసిన మహేష్ గారు మేము కొట్టలేకపోతే నువ్వు కనుక కొడితే మాకు స్ట్రెంత్ ఇవ్వు, మెంటల్ ఎబిలిటీ ఒక స్ట్రెంత్ వర్సెస్ ఎవరిదే నువ్వు పర్లేదు, మెంటల్ ఎబిలిటీ ఒక అన్నది చెప్పారన్నమాట. నెక్స్ట్ లోకరాజు క్షమించని చెప్పి ఆశ కాలు పట్టుకున్నాడు. క్షమించు నేనే మిస్ చేశాను అయ్యి అని చెప్తుంటే, సరే నెక్స్ట్ గేమ్ ఆడాలి కదా, సో నాకు చెప్పు నీ ప్రాబ్లం అయితే ఏదైనా ఉంటే చెప్పు, మార్చుకుందాం మనం అన్న విధంగా, ఏదైనా అడ్జస్ట్ చేసుకుందాం అన్న విధంగా అనమాట. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు నీతి గారు కూర్చున్నారు. నటరాజ్ మాస్టర్ గారు స్ట్రెంత్ గేమ్కి రెడీ అంటే నేను రెడీ అంటే, నీతి గారు నేను రెడీ అని చెప్పుకున్నాను అనమాట. నేను గెలిపించడానికి నేను కూడా రెడీగా ఉన్నానని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటారు. నువ్వు నొక్కితే బాగానే ఉంటుంది అని చెప్తూ ఉంటారు అనమాట. నువ్వు నొక్కితే మనం ఆడొచ్చానని చెప్తూ ఉంటారు. నటరాజ్ గారు ఇప్పుడు అటు వెళ్ళాడు కళ్యాణ్ అని చెప్పి, అంటే కళ్యాణ్ వెనక నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, నీతి గారు వెళ్ళాడు అని చెప్తుంటే, సరే స్ట్రెంత్ అయితే 100, బ్రెయిన్ అయితే 90, ఏది తీసుకున్నా ఐఎమ్ రెడీ అని చెప్పి నీతి గారు చెప్పారు. ఆ రెండో ప్లేస్లో చేయి మనదే అవ్వాలి అనుకుంటూ ఉన్నారు, అంటే ఆ రెండో దాంట్లో చేయి మనదే ఉండాలి అని అనుకుంటున్నారు. నటరాజ్ మాస్టర్ ఏమో వాళ్ళు చెక్ చేస్తున్నారు, మహేష్ వాళ్ళతో మాట్లాడతారు కదా నీతి గారు, చూసినట్టున్నారు. వాళ్ళు చెక్ చేస్తున్నారు నువ్వు అన్నీ, అంటే ఏంటంటే మహేష్తో మాట్లాడిన తర్వాత ఇప్పుడు కళ్యాణ్ మాట వెళ్ళాడు, మహేష్ వాళ్ళ దగ్గరికి అటు సైడ్ వెళ్ళి కూర్చున్నాడు. సో వీళ్ళు మాస్టర్ గారికి ఎప్పుడు అనుమానం ఉంటాయి, వీళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటున్నారేమో అని చెప్పి వాళ్ళు చెక్ చేస్తున్నారు. నువ్వన్నీ ఇందులో మనం మాట్లాడితే వాళ్ళంతా చెకింగ్, అంటే మన మాటలను బట్టి వాళ్ళంతా చెక్ చేసుకొని వెళ్తున్నారు, ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకెళ్తున్నారు. అంటే నీతి గారేమో నేను అప్పటికన్నా మాస్టర్ గారి డెసిషన్ అన్నాను అనగానే నటరాజ్ మాస్టర్ గారు, ఇప్పుడు ఈ హౌస్లో అత్యంత అతి తెలివి ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరే, ఓవర్ చాలు. శాండ్రా మహేష్ అన్నట్టున్నారు నాకు, చాలు అంటే హిందీ వర్డ్, అతి తెలివా కన్నింగ్ అలా వస్తుంది అనమాట. అతి చాలు అని చెప్పి, ఓవర్ చాలు అని చెప్పి నీతి గారు నాకే చెప్తున్నారు బ్రెయిన్ది చేయకండి అది అని చెప్పి నాకే చెప్తున్నారు. నేను అన్న బ్రెయిన్ అయితే 90-95, స్ట్రెంత్ అయితే 100, ఏదైనా పర్లేదని. బ్రెయిన్ది చేయొద్దు, మీకు బ్రెయిన్ లేదు అంటే
బ్రెయిన్ లేదని అనలేదు, అంటే ఆ విధంగా అంటే నేను 95 స్ట్రెంత్ అయితే 100 అనగానే మాస్టర్ గారికి ఎక్కడి ఎందుకు నువ్వు 95 ఎందుకు నువ్వు ఎందుకు స్కోరింగ్ ఇచ్చుకుంటున్నావు, నీకు ఇదే చెప్తున్నా, ఎలా బిహేవ్ చేయాలి నీకు తెలియటం లేదు, మాట్లాడద్దు, నీకెందుకు ఏదైనా ఆడతాం మనం, ఏదైనా 100 అలా ఎందుకు చెప్పాలి, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎవరైనా సెలెక్ట్ చేసుకుని మన ఇద్దరికి బ్రెయిన్ ఇచ్చారనుకో ప్రమాదమే కదా ఇద్దరికి అన్నట్టు వాళ్ళది, ఇప్పుడు గెలిచేయచ్చు అది కూడా, వీళ్ళు చెప్పలేము అది ఏదైనా సరే. నీతి గారు అడుగుతున్నా హెల్ప్ అవుతాడు కదా అంటే నటరాజు అవరు, ఇక్కడ ఎవ్వరు హెల్ప్ అవ్వరు, ఇదే లాస్ట్ వీక్ మాట్లాడుకున్నారు. మహేష్ మోసం చేస్తాడని కాదు, అనుకున్నారు కదా, అనుకున్నది పాటించాలి కదా అన్నది నా పాయింట్. మహేష్ ఫుల్ క్లారిటీగా ఉన్న, నీతి గారు డామ్ రూమ్లోకి వెళ్ళారు, వాసంతికి వెళ్ళేంత ఫుల్ క్లారిటీగా ఉన్నాడు, మన ఇద్దరమే ఉన్నాము, చేస్తాడు టార్గెట్లో మన ఇద్దరమే ఉన్నాము. అది అంటే ఫస్ట్ డే అనే చెప్పేసింది శాండ్రా మీరే మిమ్మల్ని అని చెప్పాను, కానీ కళ్యాణ్ అంటే అదే వాళ్ళు చేస్తే టార్గెట్ కాదు, మనం చేస్తే టార్గెట్ పాయింటే. ఇది జడ్జెస్ తనాలి, జడ్జెస్ చెప్పిన పాయింట్ లైగర్ చెప్పింది, మిమ్మల్ని అందరినీ టార్గెట్ చేశారు, ఎవరైనా టార్గెట్ చేయలేదు, వాళ్ళు ఫస్ట్ పాయింట్స్లో ఉంటే ఎవరైనా చేస్తారు, అది ఆబ్వియస్ కదా. భానుగారు అందరూ కళ్యాణ్ టార్గెట్ చేయాలంటారేంటి, మనం 210లో ఉన్నాం, వాళ్ళు 280లో ఉన్నారు, 270 పాయింట్స్ కవర్ చేస్తామా, అసలు యాడికి అవుతుంది అదంతా. సో మన ప్లాన్ మనకు ఉంటుంది కదా, మనం చూసుకోవాలి కదా అని చెప్పుకుంటూ ఉంటారు. సిద్ధు వాళ్ళు చూడు, నువ్వు సేవకులుగా సరిగ్గా చేయలేదని చెప్పి ఆ పాయింట్ తీసుకెళ్ళి వాసంతి కళ్యాణ్కి పెట్టారంట. సో ఎవరి పాయింట్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు బాగానే. నేను నిన్న కూడా ఆలోచించారు వాళ్ళ మీద పెడదామని చెప్పి, ఇన్సెక్యూర్గా ఉంటారు టాస్క్ విషయంలో దేని విషయంలో కానీ, బట్ ఏంటంటే బయటికేమో సెక్యూరిటీగా ఉన్నట్టు చూపిస్తారు కానీ లోపల మొత్తం ఇన్సెక్యూరిటీ ఉంటుంది కానీ, బట్ కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు, అందుకోసమే పెట్టలేదు అయ్యని చెప్పి. సో ఇండైరెక్ట్గా ప్రతి ఒక్కరు స్కోర్ చేస్తున్నారని చెప్పి అందుకోసమే ఆ విషయం తెలిసే సిద్ధ్ అండ్ సోనియాతో ఆడండి, సిద్ధ్ అండ్ సోనియాని ఓడించండి అన్న దాంట్లోకి వెళ్ళిపోయినట్టున్నాడు నాకు తెలిసి. బాను ఏమనుకుంటున్నారు ఏంటంటే ఏదైనా ఆడతాము, బజర్ చూసుకోవాలి అన్నది చెప్తాను అనమాట. బాగానే అని కళ్యాణ్తో మాట్లాడాడు, ఏదైనా ఆడతాం అంటే చూసుకోండి, ఎంతమంది ఏం చెప్పాడు, సిద్ధ్ అండ్ సోనియా అమీర్ అండ్ అభిమానికి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, వెళ్ళి మళ్ళీ బాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అమీర్ అండ్ అభిమానుల దగ్గరికి వెళ్ళి, ఇఫ్ కళ్యాణ్ ఆర్ వాసంతి ప్రెసెస్ ద బజర్ యూ విల్ బి ప్రోన్ టు సెలెక్టెడ్, సో బీ ప్రిపేర్ ఫర్ దట్, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు అది అని చెప్పి వెళ్ళి అమీర్ అండ్ అభిమానికి వాళ్ళకి చెప్తున్నాడు. ఎందుకు ఇది కరెక్టా, ఫైనలిస్ట్ అయ్యారని చెప్పి నేను అనట్లేదు కానీ చాలా రాంగ్ ఇది, అంటే టైటిల్లో పెట్టలేదు కానీ అనుకుంటా ఉన్నాను కానీ టైటిల్లో పెట్టలేదు కానీ చాలా రాంగ్ ఇది. అక్కడ వాళ్ళ మాటలు ఇక్కడ వీళ్ళ మాటలు అంటే మరి సిద్ధ్ అండ్ సోనియా అలా మాట్లాడారు, మిగతా అలా మాట్లాడారు అలా అనుకుంటున్నారు తెలియదు కానీ అలా చేయకూడదు. నువ్వు ఉంటే అటుండి వాసంతి కళ్యాణ్ సపోర్ట్ చేయాలంటే అటు సపోర్ట్ చేయి, లేదు ఇటు ఉండాలంటే వీళ్ళని సపోర్ట్ చేయి. అందరి దృష్టిలో మంచిగా ఉండాలని చెప్పి అన్ని పడవల మీద కాలేస్తే మనం పడిపోతాం, పడవలు వెళ్ళిపోతాయి. సెకండ్ ఫైనలిస్ట్ అయ్యారు కదా, ఎందుకు వాళ్ళది అయ్యినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు కదా, ఇలాంటి గేమ్లు ఎందుకు. మేబీ ఈయన ఏంటంటే వాళ్ళు ఓడిపోయి 25 పాయింట్స్ తగ్గితే నెక్స్ట్ కూడా 25 పాయింట్స్ తగ్గితే అప్పుడు పెరిగిద్దేమో అన్నట్టు ఆలోచిస్తున్నారేమో. అయినా సరే అటు ఆడకూడదు, మళ్ళీ వాసంతి కళ్యాణ్ దగ్గర మంచిగా ఉండకూడదు, ఇటు ఉండాలి అప్పుడు అలా ఆలోచిస్తే. అమీర్ అంటే మహేష్ ఒకవేళ దూరంగా మేము ఉంటే మీరు అంటే నేను సెలెక్ట్ చేస్తా, నాకు ఇద్దరున్నారంటే ఇద్దరున్నారని చెప్పాడు. కళ్యాణ్ మనం గేమ్ కొట్టాలి, ఇంకా ఆప్షన్ లేదు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. బాను దెర్ ఈస్ అ పాసిబిలిటీ మహేష్ ఈస్ ట్రైయింగ్ టు హిట్ ద బజర్, సో అప్పుడు మహేష్ కనుక కొడితే నిన్ను మాస్టర్ని పంపించవచ్చు, అలర్ట్గా ఉండండి అని చెప్తుంటే కళ్యాణ్ ఏమో అది అయిపోయింది. నెక్స్ట్ కళ్యాణ్ ఏమో స్టెబిలిటీ కాబట్టి నేను స్టెబిలిటీ నెక్స్ట్ వచ్చేది మెంటల్ స్టెబిలిటీ కాబట్టి నేను సజెషన్ ఇవ్వకూడదు కానీ ఇస్తాను అని చెప్పి మాస్టర్ గారికి ఇస్తున్నాను అనమాట. మీరు వీళ్ళని తీసుకోవటం బెటరు, మీరు కొడితే స్టెబిలిటీ సిద్ధ్ అండ్ సోనియా అన్నట్టున్నాడు నాకు, వాళ్ళని తీసుకుంటే మీరు కొడితే అది తీసుకోవచ్చు అని చెప్పి. అంటే ఏంటంటే ఇక్కడ సిద్ధ్ వాసంతి వస్తుంది వచ్చి అరే నీ గేమ్ నువ్వు వాడంటే నా గేమే ఆడుతున్నా అని, అంటే వాళ్ళని స్ట్రెంత్ కొట్టద్దు ఇది కొట్టండి అని, మెంటల్ స్టెబిలిటీ కొట్టండి అని, ఎందుకంటే స్ట్రెంత్ అయితే నేను కొట్టుకుంటాను అలాగే నన్ను తీసుకోవద్దు, ఒక స్ట్రెంత్ కొట్టినా కూడా రఫ్ పడుతుంది అని చెప్పి. సో కళ్యాణ్ ఒకవేళ నేను కొడితే సిద్ధ్ అండ్ సోనియా మిమ్మల్ని తీసుకొని అన్నారు, లేకపోతే సిద్ధ్ అండ్ సోనియాని తీసుకుంటాను ఏదో అన్నారు. వాళ్ళు క్లియర్గా ఏమన్నారు తెలుసా, మేము స్ట్రెంత్కే ఆడుకుంటాం అని చెప్పి సిద్ధ్ అండ్ సోనియా అలా అన్నారంటే ఇది వచ్చి ఇక్కడ చెప్తున్నాడు. ఇది ఎంతే ఇలాగే ఉంటుంది, ఒకళ్ళొకళ్ళు పాస్ చేసుకుంటా. ప్రాసెస్ దగ్గర మ్యాక్సిమం నువ్వు కొట్టడానికి ట్రై చేయి అంటే నీతు గారు కొడతానంటే వాళ్ళు కొట్టరు, వాళ్ళు కొట్టినా మనల్ని సెలెక్ట్ చేసుకోరు, నువ్వు కొట్టు అంటే స్ట్రెంత్ దగ్గర వస్తే కొట్టమంటున్నారు, లేదంటే మనల్ని ఎవరు సెలెక్ట్ చేసుకోరు అది అని చెప్పి. సో ఇలా ఎవరి డిస్కషన్లు వాళ్ళే జరుగుతూ ఉన్నాయి అనమాట గేమ్లో, ఎవరి ప్లాన్స్ వాళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే అందరూ డబుల్ గేమ్లో ఆడుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు, అది కళ్యాణ్ వాసంతి కానీ భానుజాని కానీ ఎవరైనా సరే. నటరాజ్ మాస్టర్ గారు నటరాజ్ మాస్టర్ గారు పాజిటివ్ అయితే మాత్రం ఆయన వెళ్ళి ఆయన ప్లేస్లో ఆయన కూర్చున్నాడు, నా ఏది వచ్చినా ఆడుకుంటాను అన్న విధంగా ఉన్నారన్నమాట, కాన్ఫిడెంట్గా ఉన్నారు. అది ఓకే బెస్ట్ కదా. సో అది సంగతి ఇది ఎపిసోడ్. ఈరోజు ఇంకా మిగతా రెస్ట్ ఆఫ్ ద టాస్క్ జరిగితే తెలుస్తుంది మనకి. మన ప్రోమో ఏమో నిన్న వేశారు, నిన్న ప్రోమో ఏమో మొన్న వేశారు, అంటే యాక్టివిటీ ప్రోమో నిన్న వేశారు, ఈ టాస్క్ సంబంధించిన ప్రోమో ఏమో మండే వేశారు. అంతే సండే వేసినట్టున్నారు, సండేనో మండేనే వేసినట్టున్నారు, ముందుకి వెనక్కి అయిపోయింది. ఈరోజు ఏం ప్రోమో వేస్తారో చూడాలి, ఏం చేస్తున్నారు ఏంటో. సరే ఎనీవే చలో లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్, సబ్స్క్రైబ్ చేసుకోండి.